శ్రీశ్రీ జయంతి రోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఓపెన్ చేయడానికి వచ్చాడు మిత్రుడు, చెప్తాం. ఓకే, సో స్టార్ట్ చేసే ముందు నాదొక విన్నపం. మధ్యలో ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం నన్ను చెప్పని, అలాగే. ఎందుకంటే నాకున్న జ్ఞానాన్ని బట్టి ఒక భాష కొంచెం పెరుగుతుంది ఒక్కోసారి, కొంచెం ఓపిక. నా మనసులో ఉన్న ఆవేదన ఏంటంటే, ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారిని చదివా, రమణ మహర్షిని గారిని కూడా కొంచెం చదివా, మ్యాక్సిమం చదివా. రమణ మహర్షి గారు ఏమంటారు అంటే, జరగనది ఎలాగూ జరగదు, జరిగేది ఎలాగూ జరుగుతుంది, సో మౌనంగా ఉండటమే ఉత్తమం అనేది ఒక కొటేషన్ చదివా నేను. జిడ్డు కృష్ణమూర్తి గారు ఏం చెప్తారంటే, ఆలోచనని అబ్జర్వ్ చేయి, గమనించు, దాంట్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ అన్ని సూటిగా నువ్వు చూడగలిగి దానిని అవగాహన చేసుకోగలిగితే వాటంతట అవే వెళ్తాయి అని. వీళ్ళిద్దరూ చాలా గొప్ప ఫిలాసఫర్స్. ఓకే, నా అండర్స్టాండింగ్ తప్పవచ్చు, నువ్వు తర్వాత కరెక్ట్ చేయను. అయితే నా పాయింట్ ఏంటంటే, సమాజం, భారతదేశం సమాజం మొత్తాన్ని పీడిస్తున్న చాలా పెద్ద సమస్య కులం. కులం మీద నీ యొక్క అభిప్రాయం ఏమిటి? ఈ కులాన్ని నిర్మూలించడానికి జిడ్డు కృష్ణమూర్తి అనబడే వాళ్ళు కానీ, రమణ మహర్షి అనబడే వాళ్ళు కానీ, బుద్ధిజం కానీ ఎంతవరకు దోహదపడతాయి? మనం ఒక చోట కూర్చొని మౌనంగా చెట్టు కింద ధ్యానం చేసుకున్నంత మాత్రాన సమాజంలో అసమానతలో ఎవరు రూపుమాపుతారు? ఇది నా ప్రశ్న. కృష్ణమూర్తి కానీ, రమణ మహర్షి కానీ, ఇంకేదన్నా తత్వవేత్త కానీ, రియల్ స్పిరిచువల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు కులాలకు సంబంధం లేదు. కులాలని రూపుమాపడానికి వాళ్ళు ఏ ప్రయత్నం చేయరు. మరి వాళ్ళు చేసిన తప్పు కదా? చెప్పు. సరే, ఒక చిన్న మాట అంటే చెప్పింది ఆచరించరు అనమాట. సరే. సో బయట ఉన్న కులం ఉండని, నువ్వు క్యారీ చేస్తున్న కులాన్ని ఫస్ట్ తీసేయాలి. కులాన్ని రూపుమాపడం అంటే ఎట్లా రూపుమాపుతావు? దానికి ఒక రూపం ఉందా? దానికంటూ దాని ఎగ్జిస్టెన్స్ ఎక్కడుంది? నీ మైండ్లో ఉందా లేదా? ఎక్కడుంది చెప్పు? కులం ఉంది. బయట కంటికి కనిపించే కులం ఉన్నది, లోపల కంటికి కనిపించిన భావన రూపంలో కులం ఉన్నది. మీరు అనుకుంటున్న భావన రూపంలో ఉన్న కులం నేను తీసేస్తా, నేను అనుకుంటా నాకు నేనుగా. సపోజ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉంది, నేను ఎప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఉపయోగించుకోను. ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనునని నేను ఫీల్ అవ్వలేదు, నేను ఎప్పుడు ఉపయోగించుకోను. ఎవరైనా నన్ను కుల వివక్ష చూపిస్తే మొదట అక్కడికి నేను వెళ్ళను, లేదా నన్ను ఏమైనా అటాక్ చేస్తే సాధ్యమైనంత వరకు నేను అటాక్ చేస్తా. అది నా రిజల్ట్. కానీ కొంతమంది గుడిలోకి రానియకపోవటము, కొంతమంది వ్యక్తుల్ని దూషించటము పదజాలం చేత, కొంతమంది వ్యక్తుల్ని, ఇప్పుడు రీసెంట్గా మనకి కోటి ఆ ప్రాంతంలో సరే నేను వాడుతున్నా ఎందుకంటే నిర్భయంగా వాడాలి, శ్రీశ్రీ గారు చెప్పింది నిర్భయం. ఈరోజు ఒక యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక మనుషులు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుందని ఆ అబ్బాయిని చంపేశారు. ఇది హోల్ సిటీలో జరిగింది. అలాగే ఎస్ఆర్ నగర్లో కూడా ఒక మర్డర్ జరిగింది. ఇప్పుడు ఈ రకంగా వివక్షతతో మనుషుల్ని చంపుతుంటే మనం ఒక చోట కూర్చొని చేసే ఈ తపస్సులు, యోగాలు మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి? దాని గురించి ఎవరో ఒకరు యాక్షన్ తీసుకోవద్దా అనేది నా ప్రశ్న. దానికి వ్యవస్థ ఉందబ్బా, వ్యవస్థలో మనం భాగమేగా, మనం స్పందించాల్సిన అవసరం లేదా? లేకపోతే కాదు. నువ్వు తలుపు బయట అడుగు పెడితే భాగం, బాత్రూంలో కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తపస్సు కానీ ధ్యానం కానీ చేసేది నీ యొక్క వ్యక్తిగత వికాసం కోసం, దానికి సమాజంతో సంబంధమే లేదు. దానికి దేవుడితో సంబంధం లేదు, అంటే వేరే ఎంటిటీతో సంబంధం లేదు దానికి. సో నీవు తపస్సు అన్నప్పుడు దేవుడి కోసం, తద్వారా తపస్సు కిందికి రాదు. అట్లా కాకుండా హౌ టు క్లియర్ మై మైండ్, అంటే ఉన్నదేదో ఉన్నది, అది నేను ఒంటరిగా తీసేయలేను, కానీ ఆ సమిష్టి బరువు నేను ఎందుకు మోయాలి? నేను డిస్ట్రాయ్ చేయను, కానీ ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఆపలేని ఒక సాదాసీదా మనిషిని. బికాస్ నేను ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో లేను, తద్వారా నేను ఓన్లీ ఎంత ఆవేశపడ్డా, అరిచినా, ఆరాటపడ్డా ఉన్నది ఈ క్షణం ఇప్పటికిప్పుడు మారదు. కానీ నా మనసులో చాలా బరువు అయిపోయింది. నిజానికి ప్రపంచంలో ఉన్న కులానికంటే కొందరి మనసుల్లో కులాలు చాలా ఎక్కువ ఉంటాయి, అంటే దే థింక్ టూ మచ్. అర్థమైంది, నాది ఇంకా పూర్తి కాలేదు. సో ఇప్పుడు మనసులో ఉన్న ఈ చెత్తను ఎట్లా తీసేయాలన్నది ఆధ్యాత్మికత, సమాజంలో ఉన్న చెత్తను ఎట్లా తీసేయాలన్నది యాక్టివిజం. సో ఒక స్పిరిచువల్ పర్సన్ ఈజ్ నాట్ అన్ యాక్టివిస్ట్,
మరి రాజ్యంలో అందరూ సాధువులు ఉంటే రాజ్యం ఎట్లా నడుస్తుంది? అట్లా ఎప్పుడు ఉండదు. ఇప్పుడు అలాగే జరుగుతుందని నా ఉద్దేశం. ఉండదు అట్లా. మరి ఎందుకు అంబేద్కర్ ఒక్కడే కులం మీద పోరాడాడు? అంబేద్కర్ ఈక్వలెంట్ గా ఒక పేరు నాకు చెప్పండి. మీరు ఒక పేరు చెప్తే నేను. జ్యోతిరావు పూలే ఉన్నాడు. అంబేద్కర్కి ముందు, అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నీకు రిఫరెన్స్ ఉంటే చెప్పండి. ఆ రకంగా సమాజాన్ని. రాహుల్ సంకృత్య అని ఉన్నాడు. ఎవరు పేరు ఒకసారి చెప్పండి. రాహుల్ సంకృత్య అని ఉన్నాడు. చలంగారు ఉన్నారు. ఎలా చలంగారు ఈక్వలెంట్? ఈక్వలెంట్ ఎందుకుంటారబ్బా? పిచ్చ నీకేమన్నా? ఈక్వలెంట్ ఉండాలి కదా. ఉండరు. ఆ రకంగా మనిషి అంటేనే నీకు నాకు ఏ విధంగా సారూప్యత ఉండదు. సారూప్యత కోసమే మన సంస్థ పెట్టుకునేది. ఆ సంస్థ బయట నువ్వు వేరే నేను వేరే. సంస్థలు అడుగు పెట్టగానే వీ హ్యావ్ 10 టర్మ్స్ అండ్ కండిషన్స్. అందుకని మనం ఒకలా మాట్లాడతాం, ఒకలా స్పందిస్తాం. ఏ ఇద్దరు ఒకలా ఉండరు. ఏ ఇద్దరు ఒకలా మాట్లాడరు, ఒకలా స్పందించరు, ఒకలా ఆలోచించరు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఐ అగ్రీ దిస్ పాయింట్. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, కంపేర్ చేయట్లేదు నేను, కానీ సమాజంలో కొన్ని పాయింట్లు మనం నోరెత్తి మాట్లాడకపోతే కనీసం మాట్లాడాలనుకుంటున్న వాళ్ళు కూడా అలా జీవోత్సవాలుగా పడి ఉంటారు అనేది నా ప్రశ్న. అయితే అంబేద్కర్ గారి కొడుకు పేరు భాస్కర్. భాస్కర్కి తిండి లేక జ్వరం వచ్చి చనిపోయాడు. ఫుడ్ లేదు ఆ రోజుల్లో. అయితే ఒక్కటే చీర ఉంది తన భార్యకి. ఆ చీర తీసి ఆ శవం మీద కప్పేసి గంటలో మనం ఉద్యమానికి వెళ్ళిపోయాడు. ఆ ఉద్యమం ఏంటంటే చెరువులో మమ్మల్ని ఎందుకు నీళ్ళు తాగించరు అని. రమణ మహర్షి గుహల్లోకి వెళ్ళిపోయాడు, జనాల్లోకి రాలేదు అసలు. ఆయనకి జ్ఞానం అర్థమయ్యేంత వరకు బయటికి రాలేదు. ఈ ప్రపంచం మొత్తం ఎవరిల్లు అడిగినా, ఒక బిల్ క్లింటన్ దగ్గర నుంచి బిల్ గేట్స్ వరకు మన హీరో శ్రీకాంత్, వెంకటేష్ కూడా అడిగి వెళ్ళారు. సార్ నాకు ఆనందంగా లేదు, నేనేం చేయాలి అంటే, ఆనందంగా లేదు అంటుంది ఎవరు? తిరిగి ప్రశ్న వేసి పంపించాడు తప్పితే ఎవరికి ఆన్సర్ ఇవ్వాల. ఒక సలహా, ఒక నిరాశతో, ఒక నిస్పృహతో ఒక మనిషి వెళ్ళి ఆ బాధ చెప్పుకుంటే ముందు నువ్వెవరో తెలుసుకొని ప్రశ్న వేసి పంపిస్తున్నాడు అందరినీ రమణ మహర్షి గారు. సో వాడికి దిక్కు తెలియక, ఒక పారామీటర్ తెలియక, వాడికి అసలు ఏ విధంగా నేనెవరు తెలుసుకోవాలో అర్థం కాక ఇలా కూర్చొని నేనెవరు అనుకుంటుంటే అదంతా ఎటేటో పోతుంది. మేబీ మీ పద్ధతిలో మీకు ఆ జ్ఞానం ఉండుండొచ్చు, కానీ సామాన్య ప్రజానికి కానీ వాళ్ళు ఏంటంటే పోయి రమణ మహర్షిని దేవుడిలాగా రాముడిలా దండం పెట్టుకునే వస్తున్నారు తప్పితే అక్కడ ప్రొడక్టివిటీ ఏమీ రావట్లేదు. కానీ అంబేద్కర్ గారు తన కొడుకు శవం మీద చీర కప్పి చెరువుల్లో నీళ్ళు ఎందుకు తాగించడానికి ప్రొడక్టివిటీ వైపు వెళ్ళాడు. కానీ రమణ మహర్షి గారి ఫోటో పెట్టుకున్నట్టు అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకోరు, సామాన్యంగా పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరు? సాధ్యమైనంత వరకు నేను తక్కువ చూసాను. రమణ మహర్షిది 140 ఫీట్ల 50 ఫీట్ల ఎక్కడుంది విగ్రహం? సచివాలయం దగ్గర అంత పెద్ద విగ్రహం చూపి. కరెక్ట్, ఈ పాయింట్ మంచి పాయింట్ మాట్లాడావు. అయితే అది దానికి ఒక రాజకీయం అనే యాంగిల్తో దాన్ని నిజంగా హైలైట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారా? నిజంగా వాళ్ళ మనసులో గౌరవం మ్యాటర్. నువ్వు మనసులో ఉన్న గౌరవాన్ని ఎట్లా చూస్తావు? దానికి మెజర్ ఏమిటి? ఆచరణ. కట్టాడు కదా బిల్డింగ్ కట్టాడు, కానీ మనుషుల మధ్య సామరస్యత పెరగట్లేదు. తెలుస్తుంది నీకు? హౌ డు యు నో? ఇప్పుడే చెప్పాను కదా, క్యాస్ట్ పరమైన డిస్క్రిమినేషన్తో మనుషులను చంపుతున్నారు. ఇది ఎలా ఉందంటే, ఈరోజు నువ్వు ఇట్లా బయట వెళ్ళిన తర్వాత ఒక గల్లీ మలుపు తిరిగావు. ఇది ఒక హైపోథెటికల్ అనాలిసిస్. 3 యాక్సిడెంట్స్ అయ్యాయి. ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చి ఒక అనాలిసిస్ చేసావు, గంటలు నా ఎదురుగా 3 యాక్సిడెంట్స్ అయ్యాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని యాక్సిడెంట్స్ అయ్యాయని. నీ కళ్ళెదురుగా జరుగుతున్నది నువ్వు అట్లా మల్టిప్లై చేసి చూడకు. ఈరోజు నిన్ను ఎవడన్నా చెంపకెట్టు కొట్టాడని ప్రతిరోజు ఎవరో ఒకరు ఇట్లా చెంపదెబ్బ తింటూనే ఉన్నారనేది లాజికల్ కంక్లూషన్. అట్లా ఏం లేదు. ఒకప్పుడున్న సమాజంతో పోలిస్తే ఇప్పుడున్న సమాజం చాలా హెల్దీ, బ్యూటిఫుల్, లెస్ అట్రాసిటీ సమాజంలో మనం ఉన్నాం. మనిషి ఉన్నప్పుడు ఎంతెందుకు మనకి భారత శిక్షా స్మృతి ఉంది, పీనల్ కోడ్. దాంట్లో మర్డర్ చేసినా లేకపోతే రేప్ చేసినా శిక్ష పడుతుందని తెలీదా మనిషికి? తెలుసు. మరి ఎందుకు చేస్తున్నారు? దీనికి ఆన్సర్ తెలియంది. ఓకే, వదిలేద్దాం. ఇట్ ఇస్ క్లియర్లీ రిటర్న్. మన కళ్ళ ముందే ఎందరో ఉరితీయబడ్డారు, మన కళ్ళ ముందే ఎందరో యావజ్జీవ శిక్షలు పొందారు. అయినప్పటికీ ఒక మనిషి ఎందుకు దాడి చేస్తున్నాడు, ఒక మనిషి ఎందుకు చంపేస్తున్నాడు తెలుసు. ఇది తెలియని వాడు ఎవడు లేడు. ఎందుకు? అన్ని తెలిసిందా చేయడానికి కారణభూతమైన మనసు ఏది? ఇప్పుడు కులం అంటావా, కంటికి కనిపించదు. రెండోది, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, సో దట్ నేను చెప్పాలనుకున్న దాన్ని మొత్తం సమ్మరైజేషన్ అక్కడ వచ్చేస్తుంది. మిస్సమ్మ సినిమా దగ్గర నుంచి ఎన్టీ రామారావు ఇప్పటి సినిమా వరకు నువ్వు కనుక పక్కన పెట్టి చూస్తే సమాజం ఎట్లా ఎవాల్వ్ అయిందో సినిమా అట్లా ఎవాల్వ్ అయితే వచ్చింది.
మిస్సమ్మ సినిమాలో నేను ఏం చేస్తున్నావు అంటే నేను జాకెట్ హుక్కులు పెట్టుకున్నా అని సావిత్రి అంటే దాన్ని సెన్సార్ చేశారు. ఇప్పుడు జాకెటే లేకుండా, లేకపోతే హీరో షర్ట్ లేకుండా, లేకపోతే ఓపెన్గా ముద్దులు పెట్టుకున్న తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా పట్టించుకోకుండా భోజనం చేస్తున్నారు. సో సమాజం అనేది ఒక గ్రాస్ రియాలిటీ. ఒక ఏమంటారు ఇప్పుడు ఒక ఆకాశంలో పక్షుల సమూహం ఇట్లా ఎగురుతుంది చూడు, అటు సమాజం థాట్ ప్రాసెస్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. నువ్వు పిన్ పాయింట్ చేసి ఇప్పుడు సమాజం మారాలంటే మారదు. సో ఇట్ టేక్స్ టైం. అందుకని ఇప్పుడు నువ్వేవైతే అనుకుంటున్నావో అవి నీ మనసులో రగులుతున్న ఆలోచనలు, దానికి సమాజంతో సంబంధం లేదు. చివరికి ఆలోచించి నువ్వు గల్లంత అయిపోతావు. సమాజం అట్లే ఉంటుంది. సమాజాన్ని మార్చేవాడు ఒక సర్జన్ లాగా ఉండాలి. కరెక్ట్. అయితే నువ్వు చెప్పింది, మీరు చెప్పింది, ఎక్కడైతే ఆలోచన ఆచరణగా మారుతుందో ఆ ఆలోచనతో సమస్య లేదు. ఎక్కడైతే ఆలోచన ఆచరణగా మారకుండా నిలిచిపోతుందో దాంతో సమస్య ఉందన్నారు. నేను ఖచ్చితంగా ఆచరిస్తున్నా. నాకు సాధ్యమైనంత వరకు ఎక్కడైనా అట్రాసిటీస్ జరిగినా, లేకపోతే ఏదైనా జరిగినా నా నోరు విప్పి మాట్లాడుతున్నా, యూట్యూబ్లో పెడుతున్నా, సమాజాన్ని చెప్తున్నా. అసలు నోరే మెదపకుండా కేవలం అలా ఉండటం వల్ల దాని మీద అసలు ఎవడు మాట్లాడకపోతే దాని మీద అటెన్షన్ రావట్లేదు, దాని మీద చట్టాలు జరగట్లేదుగా. మరి అట్లేం లేదు. ఎవరైనా సరే కులం పేరు మీద ఒక హయ్యర్ కమ్యూనిటీ హత్య జరిగితే, అది మలకపేట కానీ, ఎల్బీ నగర్ కానీ, ఎస్ఆర్ నగర్ కానీ, 24 అవర్స్లో అతనికి ఉరిశిక్ష విధించాలి. ఆ చంపిన వ్యక్తి కానీ చట్టం పెడితే అదే చెప్పింది మారుతుంది కదా. సో ఇప్పుడు జస్టిస్ చంద్రచూడ్ ఉన్నాడు, లేకపోతే హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఉన్నవాడు, వాళ్ళకి తెలియదు ఇదంతా. అంతా తెలుసు కాబట్టి నిశ్శబ్దంగా ఉంటారు. ఎందుకు తెలుసు అంటే మేధావి నిశ్శబ్దం ప్రమాదకరం అని అన్నారు కాదు. నిశ్శబ్దంగా ఉంటారంటే ఏమీ చేయలేక కాదు, మెల్లగానే మారుతుంది వ్యవస్థ, మెల్లగానే జరుగుతుంది. ప్రపంచం ఉన్న చోట నష్టం ఉంది. చెయ్యి మంటలో పెట్టినప్పుడు ఇమీడియట్ గా మన చెయ్యి మన స్వార్థంగా లాగుతుంది. అందుకే వ్యక్తిగతంగా నువ్వు బాగుండి సమాజాన్ని గమనించు, అక్కడి నుంచి మార్పుకు దోహదకారిగా మారు. నువ్వు పరిశీలన అందరినీ పరిశీలన చేయకు. నేను పరిశీలన కాదు రీసా గారు, నా పాయింట్ ఏంటంటే ఈ బుద్ధిజాన్ని ఇంత హైలైట్ చేస్తున్నారు, కానీ ఒక కామెంటరీ ఉంది. భారతదేశం శత్రువుల చేతిలో దాడికి గురై ఎంత అణగారిపోవడానికి బుద్ధిజమే కారణం అని గరికపాటి నరసింహరావు గారు చెప్పారు ఒక దాంట్లో. అది సత్యమైపోదు, అది ఆయన ఐడియా. ఒక్కటే సత్యమవుతుంది భూమి మీద. నీ గురించి నీవు తెలుసుకొని నువ్వు జీవిస్తున్న నీ ఆచరణాత్మక జీవితం అది నీకు సత్యం అంతే. మిగతాదంతా అనాలిసిస్సే, మిగతాదంతా ఒక అబ్జర్వేషన్ అంతే. దట్స్ నాట్ ట్రూత్. ఒక అనాలిసిస్ వచ్చింది డిరైవ్డ్ ఫ్రమ్ కలెక్టెడ్ ఫ్యాక్ట్స్, అంతవరకే. నిజంగా తెలీదు. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు ఆయన చెప్పే అన్నిటికీ ఆధారం పుస్తకం. అలా ఎలా మనం అనుకోగలం? ఆయనకి పుస్తకమే. బుద్ధిజం నీకు తెలిసింది పుస్తకం వల్ల. ఏ బుద్ధిస్ట్ నీకు పర్సనల్ గా తెలుసు చెప్పు? చరిత్రలో ఆయన నష్టపోయిన ఆనవాళ్ళు చూశాడు కదా. ఇప్పుడు పుస్తకమే. పుస్తకం అంటే ఎలా? పలానా నిడదవోలు అనే గ్రామంలో హిందువులకు సంబంధించిన గుడి మొత్తం కూల్ చేసి దాని మీద మసీదు కట్టారు, అది కనపడుతుంది. కరెక్ట్. దానివల్ల ఆయన అనలైజ్ చేసి ఉండొచ్చు కదా. ఈ బుద్ధులు ఈ భిక్ష పట్టుకొని అంతెందుకు జ్ఞానవాపి ఉంది, లేకపోతే అయోధ్య ఉంది. ప్రపంచంలో ఉన్నది ఏదైనా ఒక మనుషుల సమూహంలో ఉంటుంది. మనుషులు అంటే కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరూ ఒక ఒడంబడికి రారు ఏకకాలంలో. ఈ మనుషులు మ్యాడ్ పీపుల్ లాగా ఉంటారు కాబట్టి వీళ్ళని అన్ని దిక్కులా నిలబెట్టడానికి, ఒక క్రమశిక్షణలో పెట్టడానికి ఇటుపక్క పోలీసు, అటుపక్క జ్యుడిషియరీ, ఇటుపక్క సంస్కరణవాదులు, ఇటుపక్క మత పెద్దలు, ఇటుపక్క రాజకీయ నాయకులు అందరూ ఉండి ఒక కంట కనిపెడుతుంటారు. అదర్వైజ్ పిచ్చెక్కిపోతారు మనుషులు. కరెక్ట్. అందుకని రకరకాల వ్యక్తులు సమాజంలో ఉన్న సామరస్యం కోల్పోకుండా ఎలా జీవించాలని వాళ్ళ పరిధిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అంతే. అయినప్పటికీ డిస్హార్మనీ వస్తూనే ఉంటుంది. అది ఎంతైతే వస్తుందో దానికి 10 పాజిటివిటీ సమాజంలో కూడా తిరుగుబాటు ఉంటేనే కదా అది లెవెల్ అయ్యేది. కానీ దాని పర్సంటేజ్ తగ్గుతుంది అని నేను అంటున్నాను. అస్సలు తగ్గట్లేదు. ఇప్పుడు శ్రీశ్రీ గారు ఉన్నారు, ఎంత చెప్పారు, మొత్తం పేదల గురించే కదా చెప్పింది. ఆయన కత్తిపెట్టి యుద్ధానికి పోకపోవచ్చు, కానీ నాకు తెలిసి ఆయన రాముడితో సమానం. ఎందుకంటే రాముడు యుద్ధం చేసి ఉండొచ్చు, కానీ ఈయన కూడా కవిత్వంతో యుద్ధం చేశాడు. మనుషులు కూడా తనకి చేతనైన రీతిలో యుద్ధం చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఒక ఫైనల్ క్వశ్చన్ అడిగి నేను ఇంకా ఆపేస్తా, ఎందుకంటే మ్యాటర్ వెళ్తుంది. మీ దృష్టిలో నాకు నిజాయితీగా ఆన్సర్ కావాలి. నాకు ఎవరితో లావాదేవీ లేదు, ఉన్నది చెప్తాను. సమాజంలో
తన భార్యని, తల్లిని, తండ్రిని, 3 పిల్లల్ని కోల్పోయి రోజుకు ఒక్క పూటే అన్నం తిని లండన్ వెళ్ళి కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకొని ఒక్క బిస్కెట్ ప్యాకెట్తో కూర్చొని 147 రాజ్యాంగాలు చదివి రాజ్యాంగం రాసి అందరూ సమానమే అని నిరూపించిన అంబేద్కర్ గారు గొప్పవారా? సమాజంలో 4 వర్ణాలు క్రియేట్ చేసి ఈ 4 కులాలు 40,000 కులాలకి ఇప్పుడు మార్గదర్శకం అయినాయి. హిందూ మతం గొప్పదా? హిందూ మతం అంటే హిందూ మతం కాదు, వాట్ యూ కెన్ కాల్ సనాతన ధర్మం గొప్పదా? రాజ్యాంగం గొప్పదా? సనాతన ధర్మం గొప్పదా? ఏది ఇప్పుడున్న సమాజానికి అవసరం? ఇది ఒకటి నాకు ఆన్సర్ చెప్పండి అంతే. అన్నీ అవసరం. ఎందుకు నువ్వు మాట్లాడొద్దు. అంబేద్కర్ గురించి నువ్వు చెప్పింది కొంత కరెక్ట్, ఈ లాస్ట్ వ్యాఖ్యలో కొంత ఫ్యాక్చువల్లీ రాంగ్. అది నువ్వు కెన్ క్రాస్ చెక్ లేటర్, రికార్డ్ అయిపోయిన తర్వాత చెప్తావు వాట్ ఇస్ ఇట్ అనేది. సరే, ఇప్పుడు సనాతన ధర్మం కానీ లేకపోతే అంబేద్కర్ చెప్పింది ఇవన్నీ కాదు. అంబేద్కర్ రావడానికి కారణం, అంబేద్కర్గా ఒక వ్యక్తి మారడానికి కారణం అడ్వర్సిటీసే. అది ఎప్పుడు మర్చిపోదు. తెలుగు అడ్వర్సిటీస్ అంటే సమస్యలు, కష్టాలు, వివక్షనే అంబేద్కర్ బేసిక్. మరి నువ్వు నేను కాలేదుగా. సరే అని చెప్పని. సో అంబేద్కర్ లాంటి ఒక మైండ్ ఆవిష్కరించడానికి ఆ సమస్యలే కారణం. ఒకవేళ అంబేద్కర్కి అన్నం పప్పు ఉండి ఆ సమయంలో బతుకున్న అందరు బ్రాహ్మణులాగా వసతి ఉండి రెస్పెక్ట్ ఉంటే అంబేద్కర్ అయ్యేవాడు కాదు. ఒక సాదాసీదా పూజారిలాగా జీవించి మరణించి ఉండేవాడు. సో అందుకే ఎప్పుడు సమస్యల్ని చూడకు. బిస్కెట్ తింటూ ఇర్రెలెవెంట్ అది, అది చూడొద్దు నువ్వు. అంబేద్కర్ అవ్వాలంటే అటువంటి ఒక గ్రౌండ్ అవసరమైంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది కాంప్లిమెంటరీస్. దానికి ఆయన ప్రతిస్పందించింది కూడా మనం అభినందించాడు. దాంట్లో అంబేద్కర్ నువ్వు చదివితే సమగ్రంగా చదవాలి మిత్రమా. సమగ్రంగా అట్లీస్ట్ ఆయన రాసిన పుస్తకాల పేర్లు చదివినా సమగ్రత తెలుసు. ఎందుకంటే నేను వివక్ష అనుభవించాను, అందుకని నాకు కొంచెం రియల్ అనుభవం ఉంది. నేను ఇప్పుడు చెప్తాను, అనుభవం కాదు. నేను నా చుట్టుపక్కల వివక్ష ఉన్నది, నేను దాన్ని తీసుకోలేదు. అందరూ మీలా ఉండరు కదా. నాకు తెలియదు. అంబేద్కర్లా ఉన్నాడు, నువ్వు నీలా ఉన్నావు, నేను నాలా ఉన్నా. ఎవరిలా లేరు. ఎందుకంటే నేను వచ్చిన గుంటూరు జిల్లా అనే ప్రాంతంలో ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతాను. సరే, సమాజం అంటే జస్ట్ నీ కంటికి కనిపిస్తున్నదా? అందులో ప్రపంచం ఉంటుందా? ఆబ్వియస్లీ ప్రపంచమే సమాజం. తద్వారా ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మనసులు ఉన్నాయి కాబట్టి ఒకే ఫార్ములా ఎప్పటికీ వర్కౌట్ కాదు. కానీ రిసా గారు, నేను ఎక్కడో మన భారతదేశంలో రాజ్యాంగానికి హిందూ ధర్మానికి కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. అందువల్ల ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల మనం ఎదగలేకపోతున్నాం అనేది నా యొక్క. ఏం లేదు, సమాజం అంటే ఇట్లే ఉంటుంది. ఫస్ట్ ఇది అర్థం చేసుకో. సమాజం అంటే ఇలాగే ఉంటుంది. మనుషులందరూ కలిసి చేసే పనుల్లో నత్తనడకనే ఉంటుంది. ఏదైనా ఒక సమాజం ఉమ్మడి తీసుకునే నిర్ణయం వెనుక చాలా కాలయాపన జరుగుతుంది. ఆ కాలయాపన లోపల బలవంతులందరూ ఒక చోట చేరితే తప్పుడు నిర్ణయం తీసుకోబడుతుంది. ఆ తప్పుడు నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకి మళ్ళీ దాన్ని గుర్తించిన సమాజం దాన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఉద్యమాలు చేస్తుంది. ఇది సమాజం యొక్క పోకడ వరల్డ్ వైడ్. యు టేక్ ఇట్ రష్యా ఆర్ వియత్నాం ఆర్ వెనిజులా ఆర్ క్యూబా, ఎనీవేర్ దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. మీ బుక్లోంచే ఒక ప్రశ్న. మళ్ళా మీరు రాశారు ఆత్మదర్శనం అనే బుక్, అది జొనాథన్ లివింగ్స్టన్ సీగల్కి అనువాదం. అందులో కాదు, సరే అనువాదం కాదు, అది ఆత్మదర్శనం. నీకున్న స్టైల్లో నువ్వు రాసావు, దాన్ని అనువాదం చేయలేదు. నీ యొక్క వాక్య కూడా ఉంది అందులో చియాంగ్ ముసలి చియాంగ్, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ పుస్తకం జొనాథన్ లివింగ్స్టన్ సీగల్కి అనువాదం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అందులో చియాంగ్ ఏం చెప్తాడు అంటే, జొనాథన్కి జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, జీవితం యొక్క లక్ష్యం ఏమీ లేదు, నీలో ఉన్న చైతన్యానికి నువ్వు ప్రాణం పోయే వరకు నలుగురికి ఆ చైతన్యాన్ని పంచి వెళ్ళటమే జీవితం యొక్క లక్ష్యం అంటాడు. అవును. ఇప్పుడు మీరు ఈ రూమ్లో ఉంటున్నారు, మీరు ఈ రూమ్కి వచ్చే దారిలో ఒక ఆడ మనిషిని నలుగురు కలిసి కొడుతున్నారు. మీరు ఏం చేస్తారు? ఈ రూమ్కి సైలెంట్గా వస్తారా, అక్కడ ఆగుతారా? అది నా ప్రశ్న. అది నిజంగా జరిగితే ఆ సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా. సందర్భం ఏముంది? ఇక్కడ మానవత్వం కనిపిస్తుంది కదా. ఒక ఆడ మనిషిని కొట్టడం తప్పు కదా. నలుగురు కలిసి ఒక హైపోథెటికల్ క్వశ్చన్కి నేను హైపోథెటికల్ జవాబు ఇయ్యను. అది జవాబు ఇచ్చినంత మాత్రం నువ్వు గ్రేట్ అయిపోవు స్వామి. ఇప్పుడు నేను చెప్తా చూడు, నేను చెప్పని, ఇప్పుడు నేను అందరినీ ఉతికి ఆరేసి నేను ఆమెకు న్యాయం చేస్తే జవాబు ఇది ఓన్లీ సూపర్ఫిషియల్. నేను అలా చేస్తున్నా లేదు నీకు తెలీదు. జవాబు వల్ల నీ క్యారెక్టర్ కూడా కొంచెం రిజెంబుల్ అవ్వదు.
సినిమా రైటర్ ఎక్సలెంట్ డైలాగులు చెప్తాడు. సో చెప్పినంత మాత్రం అది వాడి జీవితం అనుభవం అవ్వాల్సిన అవసరం లేదు. హైపోథెటికల్ క్వశ్చన్ కాబట్టి అందమైన హైపోథెటికల్ ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవ్వండి, నేను అందులో ఇవ్వను. జీవితాన్ని ఊహించాను, నాకు తెలీదు, అసలు నాకు తెలీదు ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తులు ఎవరు, ఆ సంఘటన ఎక్కడ జరుగుతుంది, పాత బస్తీయా, ప్యారిసా, లేకపోతే అసెంబ్లీ ఉందా, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. ఎక్కడ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ ఉండదు. నేనేమంటున్నా అంటే సమాజం దాని నుంచి స్పందించకుండా చెప్తున్నారు. అట్లేం లేదు. స్పందించే వాళ్ళు స్పందిస్తున్నారు, చెప్పేవాళ్ళు చెప్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు. దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే వాళ్ళు ఉన్నారు, దాన్ని ఆధారం చేసుకుని ఈగో పరిపుష్టం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంతకంటే బాగా చేయొచ్చు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎందుకు చేశారు, అది సిస్టమ్ చూసుకుంటుంది కదా, మీరు చేయబెట్టి నాశనం చేసేవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు ఇక్కడ. ఈ సమాజం అనేది ఒక కేక్, ఎవడు నచ్చినట్టు వాడు కోసుకొని తింటాడు. ఒకటే ఎక్కువ తింటే తినని, అది వాడి ఇంటెలిజెన్స్. ఒకడు ఆకలితో ఉంటున్నాడుగా. అట్లేమీ లేదయ్యా. సమాజంలో ఇప్పుడు అందరూ ఒక కోటీశ్వర్ల ఇంట్లో పుడితే అందరికి భయపడుతూ ఒకే తరహా తల్లిదండ్రులు, ఒకే తరహా ఆస్తి అట్లా వచ్చినప్పుడు నీ యొక్క మనసు సద్దుమణుగుతుంది. పుట్టుకతోనే ఆర్థిక అసమానతలు వచ్చేసాయి. వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్, అది ఇర్రెలెవెంట్. తద్వారా అక్కడి నుంచి నువ్వు జీవితం గడపవలసిందే. ఒకడు మురుక్కాలో పక్కన ఆడుకుంటాడు, ఒకడు స్విమ్మింగ్ పూల్ పక్కన ఆడుకుంటాడు. ఇది జరుగుతూనే ఉంటది. పెట్టుబడిదారి విధానంలో తెలివితేటలను బట్టి అసమానతలు నేను ఒప్పుకుంటా. పెట్టుబడిదారి విధానం ఎక్కడ, నేను చెప్పిన దాంట్లో అసలు నేను అలాంటి పదాలే వాళ్ళు. పుట్టిన పిల్లవాడు ఈ క్షణం ఈ వీధిలో ఇంతమంది 15 మంది ఉన్నారు, ఈ కాలనీలోనే, ఈ లైన్ లో 15 మందికి 15 రకాల ఆర్థిక స్థితులు ఉన్నాయి. వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ అయ్యారో మనకు అనవసరం, అందులో పెట్టుబడిదారులు ఉన్నారో అనవసరం. డబ్బు అనేది ఉందా లేదా ఉంది. డబ్బు అనేది మెయిన్ డిస్క్రిమినేషన్ పాయింట్. ఓకే, కులాలు మతాలు తర్వాత వస్తుంది. నిజమైన ప్రాబ్లం ఎక్కడొచ్చి అవుతుంది, అది కులము మతము లేకపోతే మన ఇది రిలీజన్ అనేది జస్ట్ నిన్ను ఇట్లా ఊపి వదిలేస్తుంది. రూట్లోకి వెళ్తే మనీ అనేది ప్రాబ్లం. అందుకే సోషలిజం పుట్టింది. నువ్వు ఇఫ్ యూ రీడ్ మార్క్స్ ఫిలాసఫీ, ఇట్ రివాల్వ్స్ అరౌండ్ మనీ. అయిపోలేదు ఇంకా. ఇప్పుడు 15 మంది పిల్లలు 15 మంది ఇంట్లో పుట్టారు. పుట్టిన మరుక్షణం ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు పొలిటికల్ పార్టీ వాళ్ళు కాదు, ఈ ఇంట్లో వాళ్ళు ఎవరికి సిద్ధాంతాలు లేవు, ఇంట్లో వాళ్ళు ఎవరు బ్యాడ్ పీపుల్ కాదు. అయినా డిస్క్రిమినేషన్ వచ్చిందా లేదా పిల్లల్లో? దేని పరంగా? డబ్బు పరంగా. సో దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. నువ్వు అంటున్న కేక్ ఒకడు ఎక్కువ తీసుకుంటున్నాడు, అసలు కేక్ లేకుండా చేస్తున్నాడు. సో నీ ఫస్ట్ మూమెంట్లోనే నీ లైఫ్ అంతా నిర్ణయించబడ్డది. నువ్వు ఉద్యమం చేస్తావా, లేకపోతే తల బద్దలు కొట్టుకుంటావా, ఆర్గనైజేషన్ పెడతావా, ఇవన్నీ కాదు. ఆవేశంగా చేసిన వాడు నిజంగా చేస్తే ఆవేశాన్ని వదిలి ఒక సంస్థ పెట్టి ఆవేశంగా కనబడుతూ లోపల క్యాజువల్గా చేస్తాడు సమాజంలో. కరెక్టే, దీన్ని ఒప్పుకున్నా. బట్ రాజ్యాంగం యొక్క మూలం ప్రిన్సిపల్లో దీన్ని గణతంత్ర రాజ్యం అన్నారు. గణతంత్ర అంటే ప్రతి ఒక్క తలకాయని లెక్కబెట్టి సంపదని సమానంగా పంచాలని దాని మూలం ప్రిన్సిపల్. కానీ అది డెవలప్ అవ్వట్లా. అట్లేం లేదు. అట్లేం లేదు. గణతంత్ర అంటే అది కాదు. మరి ఇప్పుడు రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ ఏముంది చెప్పు. మొబైల్ తీసి చదువు, ఇప్పుడే చదువు, ఇప్పుడే తీ. లెట్ us conclude, read preamble. ప్రియాంబుల్లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా solemnly resolve this constitution అని స్టార్ట్ అవుతుంది. మనము ఈ భారతీయులైన మేము ఈ యొక్క రాజ్యాంగాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. అందులో 5 అంటే సోషలిస్టు, సెక్యులరు, సోవియట్ అండ్ ఇంకా 2, ఈ మొత్తం ఈ 5 విషయాలని మన భారతీయ ప్రజలు కలిగి ఉన్నారు. సో ఈ 5 క్వాలిటీస్ని మనం కలిగి ఉన్నాం. దాని తర్వాత ఈక్వాలిటీ, ఫ్యాటర్నిటీ ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత ఏదేమైనా భారత రాజ్యాంగం అనేది మన అస్తిత్వానికి ఒక పునాది అని చెప్పి ముగిస్తాం. ఇక్కడెక్కడ డబ్బు ప్రస్తావన లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నాకున్న అవగాహన ప్రకారం డబ్బు ప్రస్తావన ఉండదు. అది ఉమ్మడి అంటే ఒక వ్యవస్థ నడవడానికి స్టేట్స్ పరంగా లేకపోతే రిజర్వేషన్స్ పరంగా, మత ప్రాతిపదికన, తర్వాత నీకున్న ప్రాథమిక హక్కుల పరంగా, లేదా ఫండమెంటల్ రైట్స్ పరంగా, లేదా ఫండమెంటల్ డ్యూటీస్ పరంగా ఎలా ఉంటే ఈ సోషల్ హార్మనీ ఎస్టాబ్లిష్ అవుతుందని రాసుకున్న ఒక చిట్టా అది. అంతే తప్ప డబ్బు ఇప్పుడు ఎందుకు ఇష్యూ వచ్చింది రాహుల్ గాంధీ అన్న స్టేట్మెంట్కి, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ అంటే
డబ్బున్న వాళ్ళ దగ్గర ఎంత తప్పుడు ఆలోచన తెలుసా అది, అంటే అవగాహన లేని మాటలు అవి. ఇప్పుడు నీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి, నా దగ్గర వీడి దగ్గర లేవు, అందువల్ల సమాజంలో అసమానత ఉంది. నువ్వు స్కిల్ టాలెంట్ ఉండి సంపాదించుకున్నావు, తెలివితేటలకు సంబంధం కాదు కాదు, దాని యొక్క లాజికల్ కంక్లూజన్ చూడు, సమాజం ఎట్లా పతనం అయిపోతుంది. అందుకే సోషలిజం అవుట్ రైట్గా ఫెయిల్ అయింది. దట్ ఈస్ ద స్టూపిడెస్ట్ ఐడియా పర్సీవ్డ్ బై హ్యూమన్ బీయింగ్. అలా ఎప్పటికీ సమాజం వృద్ధిలోకి రాదు, ఎందుకంటే ఇట్ కిల్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ₹1,00,00,000 మా ఇద్దరికి పంచావు సమానత్వం కోసం, ఇప్పుడు 33 లక్షలు వచ్చాయి. నేను అంటుంది అలాంటి సమానత్వం కాదు, మనిషిని మనిషిగా గౌరవించే సమానత్వం. నేను అది దానికి టాబ్లెట్ ఒకటి తయారు చేయాలి ఇప్పుడు ఎవడన్నా. అది నువ్వు చూస్తున్నావు సమానంగా అందరినీ, నువ్వు అందరినీ సమానంగా నన్ను సమానంగా చూస్తున్నావు, టైసన్ సమానంగానే చూస్తున్నావు. తద్వారా అది వ్యక్తిగత అనుభవం, తద్వారా అది ఉమ్మడి అనుభవం కాదు. నేను చూస్తున్నాని అందరు ఇలా చూడమని ఒక మనిషిలో దూరి చెప్పడం ఇంపాసిబుల్. అది ఆ చైతన్యం స్ప్రెడ్ అవ్వాలి కదా. అవ్వదు. ఎవరు మరి అవ్వకపోతే ఎలా అవ్వదు? నువ్వు మారు. బతికినంతకాలం పూర్ ఇస్ పూర్, రిచ్ ఇస్ రిచ్ అట్లా ఉండదు. సో ఎకనామికల్లీ పూర్గుండు, సైకలాజికల్లీ పూర్గుండకు. ఎకానమీ అనేది నువ్వు పుట్టుకతో వచ్చింది, బట్ చైతన్యం నీ చేతిలో ఉంది, క్రియేటివిటీ నీ చేతిలో ఉంది, నీ వాక్కు నీ చేతిలో ఉంది. ఆ విషయంలో క్లియర్ ఉంది. ఏవైతే సంపదలు ఉన్నాయో ఈ సంపదలు అందరికీ మానవ జాతికి ఒక్కటే, అది గుర్తుపెట్టుకో. ఆర్థికంగా ప్రాపర్టీ పరంగా మన ముగ్గురం వేరు, కానీ ఇంటెలిజెన్స్ మనందరికీ ఉంది. సో దాన్ని దృష్టి పెట్టి దాన్ని అక్వైర్ చేసుకో, అది నీ లైఫ్లోకి అన్ని సంపదలు తీసుకొస్తుంది. అంటే మానిటరీ బెనిఫిట్స్ ఏవైనా సరే అట్లా వస్తుంది. జ్ఞానం ఉన్న చోటికి లక్ష్మి వస్తుంది. ఈ పాయింట్, జ్ఞానం ఉన్న చోటికి లక్ష్మి వస్తుంది అన్నావు. జ్ఞానం ఉన్నవాడు ఇప్పుడు ఒక పరుగు పందెం జరుగుతుంది, ఒకడు ఫస్ట్ వచ్చాడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఏం చెప్పారంటే ఒక ఇంటర్వ్యూలో, ఒక సింగింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చిన వ్యక్తికి నువ్వు ఫస్ట్ వచ్చావని గర్వపడకు, నువ్వు ఫస్ట్ రావడానికి 9 మంది ఓడిపోయారు. అదంతా బక్వాస్, అది పోయట్రీ. అది లేదు అసలు, అబ్సల్యూట్లీ బక్వాస్. తెలివి అనే దానికి పోయట్రీగా చూడవా. సరే, లెట్ ఇట్ బి. కపోల కల్పితము అందమైన ఒక వ్యాఖ్య. అది తెలివి అనే దానికి అసలు పారామీటర్ ఏముంది? నీకన్నా తెలివైన వాడు వచ్చే వరకు నువ్వు తెలివైన వాడు వచ్చాక నువ్వు కూడా డౌన్ అవుతావు. ఒప్పుకో, దాన్ని అయిపోయింది బాధకతం. సరే, నిన్ను గెలిపించడానికి నిరంతరం ఓడిపోతున్నా ఉన్న నాన్నది సినిమా డైలాగ్. అది ఎవడు ఓడిపోతలేడు ఇక్కడ, ఎవడు స్వార్థం కానీ జరుగుతుంది. ఓడిపోయాడు ఉన్నప్పుడు గెలిచేవాడు ఉన్నాడు. ఇప్పుడు గెలిచాడు ఒకడు, నిన్ను గెలిపించడం కోసం నీ అనుకున్న 9 మంది ఓడిపోయారు. అలా అంటలేదు నేను, వాళ్ళు ఉండబట్టి నీకంటూ గెలిపి వచ్చింది. యూ షుడ్ రెస్పెక్ట్ దెమ్. అంటే నీ ప్రతి ఒక్కడు రెస్పెక్ట్ ఇస్తాడయా. ఎవడు అయిపోగానే ఉమ్మిచ్చి లేకపోతే దౌడలు బలగొట్టి ఎవడు పోడు. ఎవ్రీ1 రెస్పెక్ట్స్ కో స్పోర్ట్. అంటే ప్రతి ఒక్కడు కంపాట్రియాట్ని కానీ కోలీగ్ని కానీ తప్పక రెస్పెక్ట్ ఇస్తాడు. సరే, ఎవడో కొందరు ఉంటారు దుర్మార్గులు. సరే, సో వాళ్ళు విష పురుగులు. వాళ్ళు ఎక్కడున్నా కొంచెం డిస్ట్రాక్షన్ ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి యోగులు ఉన్నారు, దాన్ని బ్యాలెన్స్ చేస్తారు. ఓకే ఓకే అట్లా. ఒక్కటే ప్రశ్న అడిగి నేను ఆపేస్తా, ఎందుకంటే సో మీరు తీస్తున్నా అనొద్దు. మీరు తెలంగాణ వాళ్ళకి నీకు నాట్ ఓకే, బట్ నువ్వు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడివని తెలిసింది. మహబూబ్ నగర్ మీది. తెలంగాణ ఉద్యమం కోసం 1500 మంది చనిపోయారని రికార్డులు చెప్తున్నాయి. సరే, చనిపోయారా లేదనేది వేరే విషయం. 1500 మంది చనిపోయారు, ప్రాణత్యాగం చేశారు. వికారాబాద్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, జస్ట్ తిని పడుకుంటాడు. అసలు ఉద్యమం ఎప్పుడు వచ్చిందో కూడా సోయ లేదు వాడికి. వాడికి 14 ఎకరాలు ఉన్నాయి, 1 ఎకరం 1,50,00,000. ఇప్పుడు ఏదైతే శ్రీకాంతాచారి చనిపోయాడో వాడికి 1 ఎకరం భూమి లేదు, ఇల్లు తప్ప మిగతా ఆస్తులు ఉన్నాయో కూడా లేదు, తెలియదు. ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తులకి ఏమీ లేదు. అసలు ఉద్యమం ఏం జరిగిందో ఎలా అయిందో సోయలేని వాడికి 14 కోట్ల చిల్లర ఆస్తి ఇప్పుడు వచ్చి పడింది. ఇది అన్యాయం కాదా? దీనికి మధ్యలో నీకేమిటి అసలు? నాకేమిటంటే మరి ఉద్యమంలో పాల్గొన్న వాడికి ఏమీ లేదు, ఉద్యమంలో పాల్గొన్న వాడికి ఆటోమేటిక్ భూమి రేట్లు పెరిగినాయి. ప్రతిఫలం వాడు అనుభవిస్తున్నాడు. భూమి రేట్లు పెరిగింది ఉద్యమం వలన. ఉద్యమం వచ్చి తెలంగాణ రావటం వల్ల అది పెరిగింది కొన్ని గ్రాడ్యువల్ గా. ఇప్పుడు ఉదాహరణకి శంషాబాద్ లో ఉద్యమం రాకముందే శంషాబాద్ లో రేట్లు పెరిగినాయి. ఉద్యమం రాకముందే మా ఊరి దిక్కు ఒక ఏరియాలో రేట్లు పెరిగాయి. మరి దానికి ఏం చెప్తావు? ఉద్యమంతో సంబంధం లేకుండా ద్రవ్యోల్బణం వస్తుంది. ఉద్యమాలు ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్ పెరగకుండా ఇండియా నడుస్తుంది. కోవిడ్ క్రైసిస్ వచ్చిందా ఇండియా ఎకానమీ బాగానే ఉంది. దానికి ఏం చెప్తావు? కరెక్టే మిత్రమా, కానీ నీ తప్పు లేకుండా ఒకటి కింద పడిపోయినప్పుడు నువ్వు తగిలి కింద పడిపోయినప్పుడు ఇప్పుడు పర్సనల్ గా అనకూడదు కానీ నేను చిన్న 2-3 సూట్ ప్రశ్నలు వేస్తా ఆన్సర్. శ్రీకాంతాచారి ఇవన్నీ వస్తే అని ఉద్యమంలో బలయ్యాడా? లేదు. దట్ ఈస్ ద ఆన్సర్.
అన్కండిషనల్ లవ్ ఫర్ తెలంగాణ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ తనకు వచ్చే బెనిఫిట్స్ పొలిటికల్ సిస్టానికి సంబంధించినవి. దానికి శ్రీకాంతాచారికి లింక్ పెట్టొద్దు, తద్వారా యు ఆర్ ఇన్సల్టింగ్ హిమ్. నో 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 ఐ యామ్ నాట్ ఇన్సల్ట్. నాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను రెస్పెక్ట్ ఉన్నప్పుడు తన బలిదానాన్ని తను పొందే బెనిఫిట్స్ కి లింక్ పెట్టకూడదు. అంటే ఇప్పుడు నేను చెప్తా చిన్న ఎగ్జాంపుల్. రామకృష్ణ పరమహంస ఎంతో గొప్ప సెయింట్. అవును, అసలు ఏ ఫోటోలో చూసినా ఒక పాత చొక్క వేసుకుని ఉంటాడు. ఎంత దరిద్ర సమాజం అనకూడదు. దట్ ఈస్ హిస్ చాయిస్. నువ్వు కోట్లు ఇచ్చినా తీసుకోడు. సో తన్ను తాను అర్పించుకున్న వాడి మైండ్ వీటికి బియాండ్ వెళ్ళిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఒకవేళ అవన్నీ తన మైండ్లో ఉంటే ఉద్యమం కోసం చేసిన కొడుకు ఫ్యామిలీ ఏమో 10,000 జీతం కోసం మెట్రోలో చెమట కంపు భరించుకుంటూ వాడు వెళ్తున్నాడు, వీడేమో తిని పడుకుంటున్నాడు. మరి కోట్ల సంబంధం లేదు. సింథసిస్ నువ్వు చేసేది ఐసోలేటెడ్గా చూడాలి, సంఘటనలు పోల్చకూడదు ఎప్పుడు. అట్లంటే నువ్వు కేసీఆర్ గారిని తీసుకురావాలి చర్చలోకి, ఆ 15 కోట్లలోని కాదు. ఎందుకంటే ఉద్యమం ఇప్పుడు అఫిడవిట్ చూడు, రీసెంట్ అఫిడవిట్ చూడు, ఎట్లా వచ్చింది అంత డబ్బు. నువ్వేనావుగా తెలివితేటలుంటే తెలివితేటలు కాదు, మేబీ అతని బిజినెస్ వల్ల కాదు. ఫ్యూ పీపుల్ నో హౌ టు ఎక్స్ప్లాయిట్ ది సిస్టమ్. మిగతా వాళ్ళు ఆవేశపడతారు. నువ్వు విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని అర్థం చేసుకోడు. ఉదాహరణకి నువ్వు ఆవేశం వల్ల నువ్వు కారు నడపలేవు, అవునా? ప్రశాంతంగా చూసి ఎంతో కొంత నేర్చుకుంటే నడపచ్చు. సో ప్రపంచం అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచం అనే ఒక బాడీని నువ్వు నడిపేయాలి, లేదా అందులో ఒక ప్రయాణికుడు ఉండాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిస్టమ్. దెన్ ఓన్లీ సిస్టమ్ విల్ యాక్సెప్ట్ యూ. సిస్టమ్ అంటే నీ దృష్టిలో సనాతన ధర్మమా రాజ్యాంగమా? సనాతన ధర్మానికి రాజ్యాంగానికి సంబంధం లేదు. సిస్టమ్ అంటే ఏమిటి? సిస్టమ్ అంటే పొలిటికల్ సిస్టమ్, రాజ్యాంగం వేరే. రాజ్యాంగం అనేది ఒక ఏమంటారు, ఎప్పటికీ మారని లేదా ఒక బ్రీతింగ్ డాక్యుమెంట్. అవసరమైతే అమెండ్మెంట్స్ తెచ్చుకొని ప్రజలందరికీ మేలు చేయడానికి ఉంది. సమాజం అంటే దృష్టిలో సిస్టమ్ అంటే పొలిటీషియన్స్, అడ్మినిస్ట్రేషన్, ఆ తర్వాత జ్యుడిషియరీ. సో ఇవి మన సమాజానికి ఒక మూల స్తంభాలు లాంటివి. ఈ మూల స్తంభాలు మొత్తం కులం అనే పిల్లర్ మీద ఆధారపడుతున్నాయి. అందుకే మనం అట్లేమి లేదు బాబు. ఒక అందులో ఒక పార్ట్ నువ్వు చెప్పేది బికాస్ నీకు ఇంట్రెస్ట్ ఉంది అదే. ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నువ్వు ఏమంటారు హస్వ దృష్టి అంటే నారో మైండ్తో చూస్తే నీకు అంత తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఏదన్నా ఒక గవర్నర్ కానీ లేకపోతే చీఫ్ జస్టిస్ కానీ ఎప్పుడన్నా నేను ఈ కులస్తులకే తీర్పిస్తా అని చెప్పిన స్టేట్మెంట్ చూసావా? హౌ డూ యూ నో? నీకు ఫేవర్గా రాలేదు. న్యాయం అతని వైపు ఉండి ఇచ్చారు, అంతవరకైనా ఎందుకు చూడవు? నీకున్న లిమిటెడ్ మైండ్ వల్ల మొత్తం లిమిటెడ్గా చూడవు. ఇప్పుడు ఎవరికైనా తీర్పిస్తే, ఎగ్జాంపుల్ నేను బ్రాహ్మణుణ్ణి, ఒక బ్రాహ్మణుడు ఒక క్షత్రియుడు ఇద్దరు వచ్చారు, ఫ్యాక్ట్స్ బేస్డ్ నేను బ్రాహ్మణుడికి తీర్పిచ్చాను, నా మైండ్లో ఏమీ లేదు. ఇప్పుడు నువ్వేమంటావు? బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడికి ఇచ్చాడంటే నువ్వు స్టడీ చేసి యూ హ్యావ్ టు గో స్టడీ. అంటే నా ప్రశ్న నేను అనేది ఏంటంటే, నువ్వు వివక్ష అనుభవించలా. హౌ కెన్ యూ? వివక్ష అనేది నేను అనుభవించా కాదు, అలా ఉండదు. నేను చూసా. వివక్ష అనేది ఎదుటి వ్యక్తిలో లేదు, ఎదుటి వ్యక్తి చేయడంలో లేదు. నీ మైండ్లో ఉన్న ఫిలాసఫీ వల్ల నువ్వు వివక్ష గురవుతావు. నేను ఎప్పుడు బలహీనుడని ఫీల్ అవ్వలేదు. బలహీనుల తరపున నేను మాట్లాడుతున్న ప్రశ్న. నేను నా జీవితంలో ఒక సంస్థ పెట్టు, ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఏమి చేయలేవు ఇక్కడ. అందుకే నాకు సాధ్యమైనంత వరకు నేను అట్లా కుదరదు. యూట్యూబ్లో నేను చెప్తున్నాను, నా గొంతుకు వినిపిస్తున్నా. ఫైన్, అట్లనే అందరూ చేస్తున్నారు. సో ఇప్పుడు గొంతుకు వినిపించేవాడివి అట్లా గొంతుకు వినిపించే వాళ్ళతో చేయగలిపి ఒక ఉమ్మడి ప్రణాళిక తీసుకురాగలవా? జరుగుతుందేమో, జరగాలి. జరగదు. ఎందుకు జరగదంటే ఎవ్వడి స్వార్థం వాడుకుంది. మళ్ళా ఇప్పుడు ఏదైతే నీకు ప్లాట్ఫామ్ అయిందో అది నీది గానే కాదు. అది ఒక ఎక్స్ట్రాడినరీ ఏమంటారు ప్రైవేటైజేషన్, లేకపోతే ఒకానొక బూర్జువా స్థితి నుంచి వచ్చింది అది. సో ఏది నీకు ప్లాట్ఫామ్, నువ్వు దాన్ని క్వశ్చన్ చేసినావు అనుకో, నీ ఎగ్జిస్టెన్సే ఉండదు. సో మనం సమగ్ర దర్శనం చేసినప్పుడు చాలా చెత్త వెళ్ళిపోతుంది. నేరుగా చూసినప్పుడు ప్రతిదీ నీకు ఎంటైసింగ్ ఉంటుంది, నీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ లార్జర్ పర్స్పెక్టివ్ చూస్తే మనం అనుకున్నంత బ్యాడ్గా లేదు ప్రపంచం. నేను చెప్తున్నా, నాకున్న అధ్యయనంలో ఇప్పుడు మనం గోల్డెన్ డేస్లో జీవిస్తున్నాం. ఏ సీసీ కెమెరా లేని రోజుల్లో, లైట్లు లేని రోజుల్లో చాలా అకృత్యాలు, అమానుషాలు జరిగినాయి, ఎన్నో మర్డర్లు జరిగినాయి, ఊళ్ళు అంటుకుపోయినాయి, ధనికుల చేతుల్లో కుటుంబాలు నాశనం అయిపోయినాయి.
చూసి నేను చెప్పేది మనం పుట్టక ముందు 200-300 ఏళ్ల క్రితం బ్రిటిష్ ఎరాలో చాలా దారుణాలు జరిగాయి. తర్వాత మొఘల్ ఎరాలో ఎన్నో అట్రాసిటీస్ జరిగాయి. నువ్వు చెప్పుకోవడానికి నానేవాళ్ళు లేడు, సిస్టమ్ లేదు, డాక్యుమెంటేషన్ లేదు. ఒక వ్యక్తి ఊరు దాటి తిరిగి రాకపోతే ఎటు పోయాడు తెలియదు, మొబైల్ లేదు, ట్రాకింగ్ లేదు. వెయిట్, మొట్టమొదటిసారి యు ఆర్ లివింగ్ ఇన్ ద ఎరా ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. దాన్ని గుర్తించు. మనుషులు ఉన్న చోట ఇప్పుడు అంతెందుకు, ఈ సమాజము, కాన్స్టిట్యూషన్ అన్ని వదిలేబ్బా. జస్ట్ ఒక కుటుంబ సభ్యులు 5 మంది ఉంటారు, వాళ్ళందరూ ఒకే కుటుంబంగా, అందరిది ఒకే కులంగా. ఎందుకు కొట్లాడుతున్నారు అబ్బా ఒకే కులస్తులు? అది మనిషి యొక్క వ్యక్తిగతానికి సంబంధించిన. దట్ ఇస్ ద పాయింట్. కొట్లాడడం నీ స్వభావం. ఇప్పుడు అమ్మ నాన్నతో కొట్లాడుతున్నాడు, నాన్న కొడుకుని తిడుతున్నాడు, కొడుకు చెల్లిని కొడుతున్నాడు. వై? ఇక్కడ కుల వివక్ష లేదు, అంబేద్కర్ లేడు, రాజ్యాంగం లేదు, సనాతన ధర్మము లేదు. నువ్వు కొట్లాడడానికి, ఆ కొట్లాడడం ఇంటికి వీటితో పనే లేదు. కొట్లాడేటోడు కొట్లాడుతాడు అనమాట. ఇది అర్థం చేసుకో. సో మనిషి వ్యక్తిగతంగా మారినంత వరకు సమాజం ఎప్పటికీ మారదు. అందుకే కృష్ణమూర్తి ఈజ్ ఇంపార్టెంట్ టు దిస్ వరల్డ్, రమణ మహర్షి ఈజ్ ఇంపార్టెంట్. అది నీ వ్యక్తిగత యొక్క సంస్కరణకు ఉపయోగపడుతుంది. సామాజిక సంస్కరణ సమూహం చేతులు ఉంటుంది, వ్యక్తిగత సంస్కరణ నీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ క్షణం నువ్వు మారావు. కరెక్టే, కానీ నేను 100% అంగీకరించలేకపోతే. అంగీకరించకు. దట్ ఈస్ అది బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ. ఎందుకంటే అందరూ కూర్చొని ధ్యానం చేస్తే తప్పు, నీకు తప్పుడు ధారణ, అది అబ్సల్యూట్ రాంగ్. అందరికీ వ్యక్తిగతంగా మారే స్వభావం, వ్యక్తిగతంగా మారే చైతన్యం ఉండదు కాబట్టి చట్టాలు అనేవి ఉన్నాయి అన్న. అందరినీ నువ్వు వ్యక్తిగతంగా మార్చలేవు. వాడికి చెప్పినా వినడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వ్యక్తిగతంగా మారుస్తాను నీకు చెప్పినా? నువ్వు చెప్పలేదు. వ్యక్తిగతంగా అంటేనే ఎవడికి వాడు మారాలి, ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలి. ఎవడికి వాడు మారడం మార్పడం అంటలేదు, అది వాడి ఛాయిస్. ఎందుకంటే మార్పు అనే దానికి డెఫినేషనే లేదు. మార్పు అనేది ఒకవేళ జీవన స్వభావం అయితే యూ కెనాట్ డిఫైన్ ఇట్, బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఎనీవే. తద్వారా ప్రపంచం అంటే సమూహం. ఒక కామన్ ఎటికెట్స్ ఉంటాయి, కామన్ ఎథోస్ ఉంటాయి, అందరికి కామన్ ఎజెండాస్ ఉంటాయి. సమూహంలో అందరూ ఒకలాగా లేరు, అదే ప్రాబ్లం. కొంతమంది తాగుతున్నారు, తాడుగట్టి ఉండరు, ఇలాగే ఉంటది. ఇప్పుడు మీరు నేను ఇక్కడ కూర్చొని ఇంత ప్రశాంతంగా మాట్లాడటానికి కారణం మన సైనికులేగా. ఇదంతా నీకు చెప్పారు, అట్లేమి లేదు. కాదు కాదు ఏమో పాకిస్తాన్ వాడు వచ్చి బాంబు వేస్తే మనం పోతామేమో. పోయినప్పుడు చూద్దువు కానీ ఉన్న సమస్యలు క్లియర్ చేయకుండా కొత్త సమస్యలు తెచ్చుకోకు. సరే, ఏదైనా నేను 50% అగ్రీ చేస్తున్నాను. అసలు అగ్రీ చేయకు, ఆలోచించు. ఎందుకంటే కొన్నిసార్లు వింటే అని అర్థమైతే. ఇప్పుడు నేను అడిగిన దానికి నువ్వు ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు. ఏది చెప్పండి? వ్యక్తిగతంగా మనిషి మారడం అది నా జీవితకాల నిర్ణయం ఉంది. డజంట్ మ్యాటర్ విత్ ద వరల్డ్ చేంజ్ ఆర్ నాట్, యూ చేంజ్. ఆ చేంజ్ అంటే ప్రశాంతంగా ఉన్నవాడే సంస్కరణ తీసుకురాగలడు. ఆందోళన చెందే మనస్సు శాశ్వత పరిష్కారాన్ని, ఆందోళన చెందేవాడు మరింత ఆందోళన గురి చేస్తాడు. సో ప్రశాంతంగా ఉన్నవాడు ఉద్యమం చేయాలంట. నేను అలాంటి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ నేను ప్రపంచంలో చూడాలనుకుంటున్నా. అది అయ్యే పని కాదు, నేను చేస్తాను ఏదో ఒక రోజు. యూ విల్ వెయిట్ అండ్ సీ. అంటే రియల్ రెవల్యూషన్ దానికి కోర్ గనక నీ సైలెన్స్ అయితే, నీలో ఏ ద్వేషం లేదు, నీకు ఏ వ్యక్తిగత లాభాపేక్ష లేదు, అట్లాంటి వాడు ఉద్యమం చేస్తే దాని రిజల్ట్ చాలా బాగుంటుంది. అలాంటి జరగలేదు ఇప్పటి వరకు. వెరీ రేర్లీ దట్ విల్ హ్యాపెన్. కొన్నిసార్లు జరిగింది, వాళ్ళని చంపేశారు, అది వేరే సంగతి, చూడదోసుకో చరిత్ర. నేను అడిగిన ప్రశ్న ఫైనల్ క్వశ్చన్, దానికి అన్బయాస్డ్గా ఆన్సర్ చెప్పు, అడగండి. ఈ రాజ్యాంగము, సనాతన ధర్మము, మతాలు, ఈ పొలిటికల్ పార్టీస్, తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థలు, యాక్టివిస్టులు ఎవ్వరు లేరు ఈ గదిలో. ఇందులో ఒక ఉమ్మడి కుటుంబం ఉంది, ఒక 7-8 మంది ఉన్నారు. వీళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు? వీళ్ళ మధ్యన సమానత్వం ఎందుకు లేదు? వీళ్ళలో ఒకడు ఎందుకు ట్రై చేస్తున్నాడు? నేను చెప్పేది నెగ్గాలని. అహంకారం, అహం. ఫిలసాఫికల్ ఆన్సర్ ఇవ్వద్దు ఇక్కడ. సరే, ఎందుకు వాళ్ళ మధ్య గొడవలు వస్తున్నాయే తప్ప ఒకరినొకరు చంపుకోవట్లేదుగా. మళ్ళీ కుటుంబం కలుస్తున్నారు. చంపుకోకపోవడానికి కారణం వాళ్ళకి తెలుసు చంపితే కేసు అవుతుందని. ఇప్పుడు కనుక గవర్నమెంట్ ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి మీకు నచ్చిన వాళ్ళని చంపండి నెక్స్ట్ 1 వీక్, ఏ కేసు ఉండదంటే యూ విల్ సీ దట్. హౌ కెన్ యు డిక్లేర్? అందరూ చేస్తారని భయం వల్ల నువ్వు ఉంటున్నావు. రెడ్ లైట్ దాటితే ఫైన్ పడుతుందని రెడ్ లైట్ దగ్గర ఆగుతున్నాడు మనిషి. మనిషిని నమ్మకం ఎప్పుడు. మనిషి మహాలంగా వీడు. మనిషి కొట్టకపోవడానికి కారణం కేసు అవుతుందని. అంతెందుకు ఇంట్లోకి వెళ్ళి తిట్టుకుందామా అంటారు. ఎందుకంటే తలుపేసుకుంటూ నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు, బయటకు తిట్టట్లే. హీఈస్ నాట్ ఆనెస్ట్.
నా సిన్సియర్ క్వశ్చన్ ఇంతే, ఈ మొత్తం సమస్త ప్రజానీకానికి. సమాజంలో కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, పొలిటీషియన్స్ ఉన్నారు, కుట్రలు చేసే వాళ్ళు ఉన్నారు, అందుకని గొడవలు అవుతున్నాయి, అందుకని వివక్ష ఉంది, అందుకని డిఫరెన్సెస్ ఉన్నాయి, అందుకని డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. ఒప్పుకుంటున్నా, నేను చెప్తున్నా అలాగే ఉన్నాయి. ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా 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 తగ్గినాయి. ఆశావాదం ఉంది డెఫినెట్గా. నేను నిరాశపడట్లేదు. వ్యవస్థ చాలా ఇప్పుడు అంతెందుకు యుఎస్లో చట్టాలు చాలా క్లియర్గా ఉంది, స్టిల్ క్రైమ్స్ ఉంటాయి. అయినా అప్పటికి చూస్తావు తుపాకీ తీసుకొని స్కూల్కి వెళ్ళి టీచర్తో పాటు 50 మంది పిల్లల్ని చంపేశాడు. వై? దానికి కారణం ఏమిటి? ఒక మెంటల్ నా కొడుకు చేసిన దానికి నువ్వు సమాజానికి అప్లై చేయొద్దు. ప్రతిసారి సమాజం యొక్క అట్రాసిటీని చూసి నేను అడగాలనుకునేది రాలే. ఇన్ఫెక్షన్ ఎంత ఉన్నా చాలా, అది బాడీ స్ప్రెడ్ అయింది తొందరగా కడగపోతే. ఇన్ఫెక్షన్ నువ్వు క్లియర్ చేసుకోవాలి. సమాజం యొక్క ఇన్ఫెక్షన్ నువ్వు ఎప్పుడు క్లియర్ చేయలేవు. ఆ సమాజం యొక్క థాట్ ప్రాసెస్ని మార్చడానికి పోయిటరీ వచ్చింది, సమాజం యొక్క థాట్ ప్రాసెస్ మార్చడానికి సాంప్రదాయం ఉంది, సమాజం థాట్ ప్రాసెస్ని మార్చి అందరం ఒక్కటని చెప్పడానికి నినాదాలు ఉన్నాయి, జెండాలు అందుకు పుట్టినాయి. సో సమాజాన్ని యునైట్ చేసేది అప్పుడప్పుడు స్పీచెస్, అప్పుడప్పుడు కొటేషన్స్, అప్పుడప్పుడు జాతీయ గీతాలు, అప్పుడప్పుడు సింబాలిజమ్స్, అప్పుడప్పుడు ఒక మత గురువు, అప్పుడప్పుడు ఒక పొలిటీషియన్. వీళ్ళు యునైట్ చేస్తారు. సమాజం వాళ్ళ మాట వింటది. సమాజం అనేది ఒక ఉమ్మడి ఇయర్ కలిసి ఉంటుంది అనమాట. ఒక్కొక్కడి ఎన్ని నిర్ణయాలు తీసుకోవడం ఉండదు. సో సమాజం వేరే. కానీ నేను అడుగుతున్న ప్రశ్న, కుటుంబంలో ఏమైందని పీకులాడుతుంది. ఇక్కడ కుటుంబంలో కొట్లాడేవాళ్ళు కులం కోసం కొట్లాడట్లే, మతం కోసం కొట్లాడట్లే. వీళ్ళందరూ కుటుంబం కాబట్టి అందరి డబ్బు ఒకటి, అందరు వాడే కారు ఒకటి, ఇల్లు అందరిది, ఏ ప్రాబ్లం లేదు. కానీ అది ఇంట్లో కదా, సమాజానికి నష్టం లేదుగా. కొట్లాడే మైండ్ ఎట్లొచ్చింది, హౌ ఇట్ గెట్స్ ఒరిజినేటెడ్ అంటున్నా. నేనేమంటున్నా అంటే దానివల్ల నష్టం లేదు కాబట్టి ఐ డోంట్ క్వశ్చన్ దట్. నష్టం ఎందుకు లేదబ్బా? మీ ఇంట్లో మీరు, నేను చెప్పేది నీవు నేనని కాదు. ఓకే, అండర్స్టాండ్. కొట్లాట్లు ఉన్నాయి కదా. మా ఇంట్లో మా అమ్మ నాన్న గొడవ పడటం వల్ల నీకు నష్టం లేదు, దట్స్ ఆల్. అందుకని నేను క్వశ్చన్ చేయట్లేదు దాన్ని. అట్లనే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వల్ల నీకు నష్టం లేదు, అవునా? నేను అందుకే మలక్పేటలో మన కోటిలో జరిగిన హత్య గురించి నీకే నష్టం లేదు. స్టిల్ ఇట్ ఈస్ ఫార్ అవే. అక్కడున్న వ్యవస్థ చూసుకుంటది, క్లియర్గా ఉంది. ఒక వ్యక్తి చంపినంత మాత్రాన ఆ సమూహం అంతా ఈ సమూహం మీద దాడి చేసినట్టు కాదు, ఆ కులస్తులంతా ఈ కులస్తుల మీద దాడి చేసినట్టు కానే కాదు. మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు, ఒక ఇంట్లో చంపితే కేసు అని చెప్పి అందుకే చంపట్లేదు, గొడవ పడుతున్నారు అన్నారు. కరెక్ట్గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. 120 రోజుల క్రితం ఒక పిల్లగాడిని బీరు బాటిల్ నోట్లో పెట్టి చంపారు. వాడు కేసు అవుతుందని తెలుసు కదా, మరి వాడిని ఎందుకు చంపారు అక్కడ? నేను నీకు ఫస్ట్ ఓపెనింగ్లోనే చెప్పిన, నువ్వు మర్చిపోయినట్టున్నావు. శిక్షాస్మృతి ఉంది, అయినా మర్డర్లు చేస్తారు. అది ఆవేశం కోసం చేస్తారు. దానికి మీరేమంటున్నారంటే దానికి సమాజాన్ని బ్లేమ్ చేయొద్దు, అది వ్యక్తిగతమైనది. అది వ్యక్తిగతమైంది అంటున్నారు. నేనేమంటున్నా అంటే చట్టాలు ఇంకా కఠినం అవ్వాలి. కఠినం అంటే వాడిని చంపక ముందే జైలేయాలనా? అట్లా కాదు, 24 hours లో జరగాలి. జరగదయ్యా అట్లా, అలా జరగదు. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ కాల్డ్ భారతదేశం. జరగదు. ఎందుకు జరగదు అంటే సిస్టమ్ వర్క్స్ లైక్ దట్. ఒకవేళ నువ్వు జరగాలంటే నువ్వు చీఫ్ జస్టిస్ అయినా నువ్వేం చేయలేవు. బికాస్ చీఫ్ జస్టిస్ అలోన్ కెనాట్ డూ ఎనీథింగ్. ఆ చట్టాన్ని మార్చాలనేది నా యొక్క నిర్ణయం. మార్చలేవు. నీ పరిధిలో లేని దాని గురించి నువ్వు అసలు ఆందోళన చెందకూడదు. ఫస్ట్ నేను ఆందోళన చెందట్లా, మారాలని ఆశపడుతున్నా. అసలు నువ్వు పడకపోయినా ఆచరణకి తీసుకొస్తా. నీ వల్ల కాదు. ఎందుకు కాదంటే అది నీ పరిధిలో లేదు. ప్రయత్నంతో సంబంధం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒకరికి హార్ట్ అటాక్ వచ్చింది, నీ పరిధిలో లేదు సర్జరీ. నువ్వు జస్ట్ నిశ్శబ్దంగా కూర్చో, నీ ప్రశాంతత వల్ల ఆ సర్జరీ బాగా జరుగుతుంది. నువ్వు పరిచయం అయ్యి డాక్టర్ని భయపెట్టి అందరినీ కలగలు చేసి ఉన్నది వ్యక్తుంది. నీ పరిధిలో లేదన్నా, యు బికమ్ ఎంపీ, దెన్ పొలిటికల్ సిస్టమ్. అయినా కాదంటలేను, ఇతను చేయలేడు. ఇప్పుడు ఇతనున్న సిచ్యువేషన్కి ఒకవేళ ఇతను స్టేచర్ మారితే జరుగుతుంది. 24 hours లో వాడిని ఊరిదీస్తే అలా జరగదు. జరగదు. నువ్వు జరగాలన్నా నువ్వు చేయలేవంటుంది. నేను జరిగితే జరుగుతుంది. సిస్టమ్ నిర్ణయం. నేను అసెంబ్లీకి వెళ్తా, నేను మారుస్తా. నాకు నువ్వు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఈ డిస్కే చేద్దాం. ఎందుకంటే కామన్ మ్యాన్ గా అది నీ పరిధిలో లేదు సబ్జెక్ట్. నా పరిధిలోనూ లేదు. నువ్వు ధర్నాలు చెయ్యి, రాస్తా రోకో చెయ్యి, నువ్వు చివరికి మర్చిపోతా సమాజం. బికాస్ సిస్టమ్ అలాగే నడుస్తుంది. ఇట్స్ ఒక్క వ్యక్తి తీసుకునే నిర్ణయం కాదు. అంతెందుకు, అంబేద్కర్ గురించి నువ్వు చెప్పిన దాంట్లో 150 రాజ్యాంగాలు అంబేద్కర్ చదివి రాశాడన్నావు.
అది నువ్వు నెంబర్ జస్ట్ చెప్పాను. నేను చెప్పేది అంబేద్కర్ చేసింది ఆ పని చేయలేదు. బేసికలీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదు. ఓకే. సో అంబేద్కర్ యొక్క కమిటీలో చాలా మంది ఉన్నారు, రకరకాల దేశాల రాజ్యాంగాల్ని కంపైల్ చేశారు ఒక చోట. చైర్మన్. సో అందుకే దే ఆర్ జస్ట్, నేను ఈ పదం వాడుతున్నా అనుకోవద్దు, దే ఆర్ జస్ట్ లేబర్స్. ఇది రాయండి అని చెప్తే రాస్తారు. చైర్మన్ కి ఎక్కువ పవర్ ఉంటుంది. నేను ఇంకో మాట చెప్తా, అసలు రాయబడలేదు. ఇక్కడి నుంచి కొంత, ఇక్కడి నుంచి కొంత, ఇక్కడి నుంచి కొంత తీసుకొని కంపైల్ చేశారు. మన భాషలో రాయబడింది అంటున్నా. నిజంగా రాసిన వ్యక్తి ఒకడు ఉన్నాడు, వాడిని గుర్తించుకో. ఎవడు? రాజేంద్ర ప్రసాద్ కాదు, దాని పేరు ఒకసారి నీ మొబైల్ ఇక్కడి మొబైల్లో గూగుల్ ఓపెన్ చేయి, తెలుసుకోవాల్సిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. చెప్పండి. తప్పకుండా వాడు తెలుసు. ఒక్క నిమిషం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాండ్ రిటన్ బై అని కొట్టు. హ్యాండ్ రిటన్ బై హోమ్ కొట్టా. మిత్రులారా చూడండి, ప్రేమ్ బిహారీ నారాయణ్ వాజ్ ద క్యాలిగ్రాఫర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఒక నిమిషం చెప్పని స్వామి, ఎందుకంత యాంగ్జైటీ? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం రాసిన తర్వాత, ఐ మీన్ టు సే దాన్ని కంపైల్ చేసిన తర్వాత, మొట్టమొదటి దాన్ని ప్రింట్ చేయించే కంటే ముందు ప్రేమ్ బిహారీ నారాయణ్ అనే వ్యక్తి కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని చేతిరాతో రాశాడు. సో రాయడం అనే కాంటెక్స్ట్ వస్తే హీ రోట్ ఇట్, కంపైల్డ్ అనే కాంటెక్స్ట్ వస్తే దే హావ్ టుగెదర్ కంపైల్డ్ ఇట్. సో ఇది ఏంది, గోయింగ్ ఇన్ టు సిమాంటిక్స్. అంబేద్కర్ వాజ్ ఎ గ్రేట్ పర్సన్, అందులో ఏమిటో. అందుకే నేను ఒకసారి నువ్వు కరెక్ట్గా డైలాగ్ అంటున్నావు, ఆలోచించి అనుభూతున్నా. ఓకే, నువ్వు చెప్పావు, క్లారిటీ ఇచ్చావు. సరే మిత్రమా, ఏదైనా నేననేది ఏంటంటే ఈ సమాజం విప్లవం వల్లనే మారుతుంది కానీ యోగం వల్ల, తపస్సు వల్ల సాధ్యమైనంత వరకు. నువ్వు పనికిరాని రెండు విషయాలు కలపకరా నాయన. నువ్వు ప్రతిసారి చేస్తే అతిథి తప్పిందంటే రాంగ్ సిచ్యువేషన్ వద్దు. ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు అందరినీ ఆరోగ్యంగా మార్చాలనుకున్నావు, వాట్ ఇస్ ద వే? కుదరదు. అది ఎట్లా మారుస్తాం? దట్స్ ద పాయింట్. వ్యక్తిగతమైన మార్పు సమిష్టి మార్పుకు దోహదం చేస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, మనం ముగ్గురం రోజు చెట్టు పెంచుదాం. అట్లా అందరూ ఈ క్షణం నిర్ణయించుకుంటే భూమి మీద విదిన్ 1 year ప్రపంచం నందనవనం అవుతుంది. అవునా కాదా? అవుతుంది. అంటే ఎంతమంది, 800 కోట్ల మంది నిర్ణయించుకున్నారు ఈ రోజు. నువ్వు ఒక్క మొక్కనే నాటు, కానీ 800 కోట్ల మొక్కలు నాటబడ్డాయి రేపొద్దున. దట్స్ హౌ చేంజ్ కమ్స్. ట్రూ చేంజ్ యొక్క పునాది వ్యక్తిగత మార్పులోనే ఉంది తప్ప ఉద్యమాల్లో లేదనట్లే. ఆ ఉద్యమాలు చేసే వ్యక్తి యొక్క అంతర్గత వికాసం దోహదం చేస్తుంది ఉద్యమం యొక్క వ్యాప్తికి, లేకపోతే నాశనం చేస్తాడు. చెన్నారెడ్డి లైఫ్ ని చూడు, ఏం జరిగింది? తెలంగాణ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు అంటే ఒకరిని నమ్ముకొని వెళ్ళారా, అతనికున్న మైండ్ లో ఉన్న పొలిటికల్ రీజన్స్ వల్ల ఉద్యమం డిసెపరేట్. సో ఎవడైతే చేస్తున్నాడో వాడికి అంతర్గతంగా వాడి యోగ అయింటేనే ఆ ఉద్యమం యొక్క తార్కిక ముగింపుకు చేరుతుంది. అదర్వైజ్ మధ్యలో చాలా మంది గల్లంత అయిపోతారు. నేను కూడా అంటుంది అదే, అందరం కర్మయోగులం అవ్వాలి. ఎక్కువ అందరం కాదు, నీవవ్వు, నీవు లీడ్ చేయి. అందరు గారు, అది అయ్యే పని కాదు. ఎట్లయితుంది? ఎవడైతే చేస్తున్నాడో, ఎవడైతే మెయిన్ కీ పర్సనో వాడు మానసికంగా క్లియర్గా ఉంటే హీ కెన్ లీడ్, హీ కెన్ గైడ్. కానీ వీడికి లోపల వేరే రీజన్స్ ఉన్నాయనుకో, అట్లా డిస్ట్రాయ్ అయ్యేది. చాలా ఉద్యమాలు పుట్టాయి ప్రపంచవ్యాప్తంగా, కానీ ఆ చేస్తున్న వాళ్ళు కరప్ట్ పీపుల్ అవ్వడం వల్ల మధ్యలో నాశనం అయిపోయాయి. సమస్య అంతా అక్కడ వచ్చింది. సో సంపూర్ణంగా తెలిసిన వాడు ఏం చేస్తాడు? వ్యవస్థకు వదిలేస్తాడు. వాడి చేయాలనుకుంటే జీవితకాలం చేయాలనుకుంటాడు, లేదా చెయ్యడు. సగం సగం చేసి వదిలిపెట్టాడు నిజమైన యోగి. సో ఒక యోగి వల్ల సమాజానికి జరిగే మేలు ఏంటంటే, చాలామంది రాడికల్ మైండ్స్ అతని మాటలు విని స్వస్థత పొందుతారు. అటు సమాజంలో చాలా ప్రశాంతత వస్తుంది. దీన్ని ఏమన్నారు? ఇన్విజిబుల్ రెవల్యూషన్ అన్నారు. సో స్పిరిచువాలిటీ అనేది విజిబుల్ రెవల్యూషన్ కాదు. దానికి జెండా లేదు, ఎజెండా లేదు. ఎవడికి వాడు మారాడు. ఒప్పుకుంటా. తద్వారా ఒక చేంజ్ అనేది నువ్వు పర్సీవ్ చేయాలంటే నీకు ఆ సెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒప్పుకుంటా. ఇప్పుడు భారతదేశం అనేది ఒక ఇన్విజిబుల్ రెవల్యూషన్ ప్రపంచవ్యాప్తంగా ఇస్తూనే ఉంటుంది నిరంతరం. ఒక వ్యక్తిగా నువ్వు మారు అన్న సందేశాన్ని భారతదేశం తప్ప ఏ దేశం చెప్పదు. అందరూ వ్యవస్థను మార్చాలంటారు, అందరూ సమస్యకి మూలం బయట ఉందంటారు. భారతదేశం ఒక్కటే సమస్యకి ఏదైనా ఉండని మూలం నీలో ఉంటుంది. నువ్వు మారు, నువ్వు మారిన వాడు నువ్వు ఏదైనా చెయ్యి, దెన్ ఎవ్రీథింగ్ చేంజెస్. అంటే నువ్వు ఆచరించి నీ ఆచరణ ప్రమాణంగా నిలబడి నువ్వు స్టేజ్ ఎక్కి చెప్పినప్పుడు ఆ వాడిలో శక్తి ఉంటుంది అనేది
మన భారతీయ యొక్క ఆధ్యాత్మిక తత్వ విధానం అన్నమాట. ఒప్పుకుంటూనే నేను ఒక మాట ఏంటంటే, రాజ్యంలో అందరూ సాధువులు ఉంటే ఎప్పటికీ అలా ఉండరయ్యా బాబు. ఇప్పుడు ఎక్కువ అబద్ధం, ఇది అతిపెద్ద అబద్ధం నువ్వు చెప్పేది. నేను అదే చెప్తున్నా. మనం ఎక్కిన బస్సు లోపట 50 మంది బస్సులో ఎక్కొచ్చు, 45 మంది ఉన్నారనుకో, భారతదేశం అంతా సాధువులు పెరిగారని నిర్ణయానికి రాకు. సాధువు అంటే నేను నిజంగా జడలేసుకొని యోగి మ్యాటర్, ఒక స్పిరిచువల్ మార్గంలో వెళ్తున్నది అబ్సల్యూట్లీ అది ఎప్పటికీ జరగదు. నిజమైన అంతర్గత విప్లవం అనేది 1,000,000 మందిలో ఒక్కడికే దొక్కుతుంది. మిగతా వాళ్ళంతా మధ్యలో ఎక్కడొచ్చు. దే ఆర్ ఆల్సో డిపెండెంట్ అపాన్ సమ్ గురుస్. సో ఈ పదాలు తెలుసుకో. స్పిరిచువాలిటీ, రిచువాలిటీ, స్పిరిచువాలిటీ అండ్ పొలిటికల్ స్పిరిచువాలిటీ అండ్ రాడికల్ స్పిరిచువాలిటీ చాలా ఉన్నాయి. తర్వాత ఆర్గనైజ్డ్ రిలీజియన్ బేస్డ్ స్పిరిచువాలిటీ, ఇవన్నీ ఉన్నాయి. షో ఆఫ్ స్పిరిచువాలిటీ కూడా ఉంది. సో ఆ నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తి వ్యక్తిగతమైంది. వ్యక్తి మారితేనే వ్యవస్థ మారుతుంది. ఇది ఫైనల్ స్టేట్మెంట్. సరే, నేను 50% అగ్రీ చేస్తున్నా. ఇంత సమయం ఇచ్చి డిస్కషన్ చేసినందుకు థ్యాంక్ యూ. మరి ఇంకే అంగీకారం కుదరట్లేదు. 50% అంగీకరిస్తున్నా. నువ్వు అంగీకరించాలని చెప్పట్లే. 50% నిజం ఉంది. ఖచ్చితంగా మనిషి విప్లవం అనేది తన లోపల మొదలైతే ఫస్ట్ వాడు సమాజాన్ని గెలవకుండా వాడి మానాన్ని వాడి ఇంట్లో కూర్చుంటే ఈ స్టేట్మెంట్ అన్నారు కరెక్టే. ఒక్కటే నేను చెప్పింది మొత్తం తీసేసి ఇది 50% 100% ఒప్పుకున్నది. ఇది నేను 50% ఒప్పుకున్నా. ఎందుకంటే ఎట్లా అందరూ అలా ఉండరు కదా. కొంతమంది సమాజంకి వెళ్ళి గెలుపుతారు. వాడికి చట్టం కావాలి. ఆ చట్టాలు కూడా చాలా కఠినంగా ఉండాలి. ఇంత స్లోగా ఇప్పుడు ఒక అమ్మాయికి అత్యాచారం జరిగిందనంటే వాడు వాయిదాల మీద వాయిదాలు అయ్యేటప్పుడు వీడు చచ్చిపోతుంది కూడా. వ్యవస్థ అట్లే ఉంటదయ్యా. వ్యవస్థను మార్చాలి. నువ్వు మార్చుతావా? నువ్వు ఎట్లా మారుస్తావు? మార్పు నువ్వు ఎట్లా? ఇప్పుడు నేను డైరెక్ట్ నువ్వే అన్నావు, మీరే అన్నారు. నేను ఎంత క్లియర్ స్టాండ్ తీసుకున్నా, వ్యవస్థ అనేది ఒక సమిష్టి నిర్ణయంతో నడుస్తుంది. తద్వారా ఇట్ విల్ టేక్ టైమ్ టు గెట్ చేంజ్. అది తప్పకుండా సమయం పడుతుంది. ఇది నేను నా అనుభవంతో చెప్తున్నా, అబ్జర్వేషన్లో. నేను ఆవేశంలో ఏం మాట్లాడట్లే. నువ్వు చెప్పు, ఎలా మారుస్తావు? నేను ఆచరణతోనే మారుస్తా. నువ్వు ఇది ఎట్లుందంటే నువ్వు చిన్న విషయం చెప్తా నీకు. ఎక్కడ అన్యాయం జరిగితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా సరదాగా. దీనికి బియాండ్గా ఓ సినిమా కథ చెప్తున్నా నేను. నా పక్కన ఒక వేరే డైరెక్టర్ ఉన్నాడు. చెప్తున్నది కూడా మన ఇండస్ట్రీలో ఫేమస్ పీపుల్కి. హీరో చాకచక్యంగా పరిగెడతాడు అన్న. అంటే అప్పుడు అతను అడిగాడు నా పక్కన ఉన్న డైరెక్టర్, చాకచక్యంగా అనే దాన్ని డిఫైన్ చేయవా అన్నాడు. అట్లా నువ్వు డిఫైన్ చేయి, అడ్జెక్టివ్స్ వాడకు. డిఫైన్ అంటే ఒకటి డిఫైన్ చేస్తా. నువ్వు ఎలా మారుస్తావు? జరగాలి, అసెంబ్లీలో చట్టాలు జరగాలి. అదే దానికి సొల్యూషన్. ఇది ఎట్లుందంటే చట్టాలు ఎలా నువ్వు చేస్తావంటే నేను వెళ్తే చేస్తా, వెళ్ళే వాళ్ళు చేసేలాగా క్వశ్చన్ చేస్తా. అది కాదయ్యా నేను చెప్పేది. నువ్వు ఆల్రెడీ అసెంబ్లీకి వెళ్ళావు. ఓకే, వెళ్ళాను. ఒక స్పెసిఫిక్గా ఇది చేస్తా అని చెప్పు, ఒంటరిగా. నువ్వు చెప్పేది ఎవరు ఒప్పుకోరు సుమా. సరే, ఒప్పుకోపోయినా ఎనీథింగ్ యు ఆర్ గోయింగ్ టు డూ. నేను ఫస్ట్ చేసేది ఏంటంటే, కులం పేరు మీద కానీ మతం పేరు మీద కానీ ఎక్కడైనా ఒక మనిషి హత్యకు గురైతే 24 అవర్స్లో ఓపెన్ కోర్టు పెట్టి అతనికి శిక్ష విధించాలి. ఇది నేను ఫస్ట్ చేసే చట్టం. ఇప్పుడు మరి మనకి ఏదైనా మర్డర్ జరిగితే అటాప్సీ జరుగుతుంది. అటాప్సీ అంటే పంచనామా. ఓకే, పంచనామా. రెండవది ఏదన్నా మర్డర్ జరిగితే లేదా ఏదన్నా క్రైమ్ జరిగితే విచారణ జరుగుతుంది. అంటే విచారణ వద్దంటవా? త్వరితగతం జరగాలి. ఎందుకంటే ఒక ఐసీయూలో మనుషులందరూ వచ్చినప్పుడు డాక్టర్ ఫస్ట్ ఎమర్జెన్సీ ఎవడున్నాడో వాడి దగ్గరికే వెళ్ళాలి. నేను స్లోగా చేసుకుంటూ వస్తా అంటే ఇటు చచ్చిపోతాడు. అది కాదు, రాంగ్ అనాలిసిస్. సరే చెప్పండి. ఇప్పుడు స్పీడ్ అనే దాన్ని ఎట్లా నిర్ణయిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చేసిన తర్వాత లీగల్ సిస్టమ్ ప్రొసీజర్ 6 monthsకి శిక్ష పడ్డది. ఇది నీ పాయింట్ ఆఫ్ వ్యూ స్లో. అకార్డింగ్ టు సిస్టమ్ అది సరైన వేగంలోనే వాళ్ళు శిక్ష వేశారని జ్యుడిషియరీ అనుకుంటుంది, వ్యవస్థ అనుకుంటుంది. ఇప్పుడు దానికి ఏం చెప్తాం? దానికి చర్చ జరగాలి. మేధావుల మధ్య అసెంబ్లీలో, పార్లమెంట్లో చర్చ జరగాలి. 6 నెలల వ్యవధి చాలా ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 hours ఎక్కువ అనేది. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగితే కాన్స్టిట్యూషన్ మారుతుందా లేకపోతే పార్లమెంట్లో జరగాలనా?
అమెండ్మెంట్ చేసుకోవచ్చు మనం కేక్ చేసుకోవడానికి చేసుకోవచ్చు. కాన్స్టిట్యూషన్ ని అట్లా చేయనికి రాదు. మొత్తం మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత, మన కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఓన్లీ 106 సార్లు మాత్రమే అమెండ్ అయింది. ఇంకా చెయ్యాలి, మార్చగలగాలి కదా. అరే రామ, నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు. బీ ప్రాక్టికల్. నో ప్రాక్టికల్ సొసైటీనే కోరుకుంటున్నా నేను. ప్రాక్టికల్ కాబట్టి అట్లుంది. నీలాంటి ఆవేశపరులు ఉంటూ ఉత్తుత్తగానే మార్చేస్తారు దాన్ని. అట్లా కుదరదు. ఆవేశంలో నువ్వు నిర్ణయాలు తీసుకోలే. వ్యవస్థ అనేది ఇంత పకడ్బందీగా ఉంది, ఇంత హార్మోనియస్ ఉందంటే దీని వెనక ఎందరెందరో మనస్సులు ఉన్నాయి. అది కూడా చూడు. ఒక్క కేసు లేదా ఎవడో మర్డర్ చేశాడని సమస్త వ్యవస్థ అంతా అట్లుంది అనుకోకు. సమాజం అట్లా లేదు. అదొక బ్యాడ్ యాపిల్. అది వాడికి ఎలాగో శిక్ష పడుతుంది. సూనర్ లేటర్. ఈ లోపల ఏమైతే చెప్పు. ఇప్పుడు ఈ రోజే ఉరేశావు, 6 నెలల తర్వాత ఉరేశావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? నెక్స్ట్ చేసేవాళ్ళు అట్లా ఉండదా? అరే ఎవడా చెప్పింది నీకు? అట్లా ఉండనే ఉండదు. నువ్వు ఫాల్స్ ఈక్వలెన్స్ ఇది. మర్డర్ చేసేవాడు ఇప్పుడు వీడు వేరే వాళ్ళు చేశాడని మర్డర్ చేశాడా? వాడి కోపం వల్ల చేశాడా? సరే, ఇప్పుడు మనకు దుబాయ్ ఉంది కదా. నేను అడిగిన దానికి ఆన్సర్ ఇప్పుడు ఒక వ్యక్తి మర్డర్ చేశాడు అనుకో, చేశాడు. వేరే వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి చేశాడా? తన ఆవేశం వల్ల చేశాడా? అది తన ఆవేశం వల్ల చేశాడు. దట్స్ ద పాయింట్. అందుకని వేరే వాళ్ళకి ఎంతెంత సేపట్లో శిక్షలు పడుతున్నాయి ఇవన్నీ నీకు ఆధారం కాదు. నీకు ఆవేశం వచ్చినప్పుడు యూ టేక్ ఏ స్టాండ్. కరెక్టే, కానీ దానికి ఆన్ ద స్పాట్ శిక్ష పడితే మళ్ళీ అలా భయం అనేది అట్లా ఉండదు. మరి ఎందుకు దుబాయ్ లో అత్యాచారాలు లేవు? అత్యాచారం జరిగిన 24 గంటలు వాడు శిరస్సు ఖండిస్తారు. ఇక్కడ విషయం వింటావా? దుబాయ్ అనే దాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చావో మొత్తం మ్యాటర్ అంతా వేరే దిశకు వెళ్తుంది. జస్ట్ నీకు ఒక వ్యక్తిని ఏదైనా తప్పు చేయగానే అతన్ని చంపేయడం సొల్యూషన్ అయితే అదొక అనార్కీ అనమాట. అంటే ఒక భయంలో అందరూ శ్రద్ధ ఉండడం కోరుకుంటున్నావా? అరే ఒక ప్రశ్న మిత్రమా, ఒక ఐఎస్ఐ ఉగ్రవాదిని నీ ముందు తీసుకొస్తా. మన భారతదేశం వ్యవస్థ ఉంది. అసలు నా ముందు మార్చగలవా? నేను మార్చను. అసలు అదే నేను అంటున్నా. వాడిని మార్చే లోపల చాలా నష్టం చేస్తాడు. ఏం చేయడు వాడు. చాట్ ఎవరన్నారు? ఒక్క ఎగ్జాంపుల్ చెప్పు. కోటి లేనిది చాట్ బండారు. గూగుల్ చాట్ దగ్గర బాంబు పెడతాడు వాడు. నువ్వు అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బెహకావాలంటే నువ్వు ఆవేశపడుతున్నావు. స్పెసిఫిక్ గా చెప్తలేవు. ఇదేంటి జనరలైజ్డ్. స్పెసిఫిక్ అంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఏదో క్రైమ్ కమిట్ చేశాడు. నో హీఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కస్టడీ లా. సరే, ఒక పేరు చెప్తా నీకు. ఇప్పుడు నేను అడిగిన దానికి ఆన్సర్ పేరు చెప్దు. ఇప్పుడు ఆ వ్యవస్థను నాశనం చేస్తాడు. పట్టుకున్న తర్వాత వ్యవస్థను ఎట్లా నాశనం చేస్తావు చెప్పు నాకు. ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్పు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన తరపున మాట్లాడిన ఒక లాయర్ ఉన్నాడు. ఆ పేరు మీకు ఏమైనా తెలుసా? అతను తెలియదు నాకు. అది లోకల్ పాలిటిక్స్ అదంతా కాదు. నేను అడుగుతున్నా. అతను ఏమన్నాడంటే, కనుచూపు మేరల్లో న్యాయం జరగనప్పుడు కత్తి పట్టడమే న్యాయం అన్నాడు. ఒక లాయర్ అలా ఎలా చెప్పగలడు? ఆయన ఒపీనియన్. హి ఈజ్ అన్ఫిట్ టు బి ఎ లాయర్. చూడదోసుకో. ఆయన ఎట్లా అన్నాడు? నేను నా ఒపీనియన్ చెప్తున్నా. నువ్వే దాడి చేస్తున్నావు నా మీద మాటిమాటికి. నేనే అట్టెట్లా అనడం కాదు. ఆయన అన్నప్పుడు అది నీకు నచ్చింది స్టేట్మెంట్. అది వెయిట్ అందులో విచక్షణ ఉందిగా. నాకు ఆలోచిస్తున్నా కదా. అలా అనకూడదు. అడ్వకేట్ అనకూడదు. ఈజ్ అన్ఫిట్ టు బి అడ్వకేట్. సింపుల్ యాజ్ దట్. ఒక వ్యవస్థలో ఉన్న వ్యక్తి అలా అన్నాడు. అడ్వకేట్ అన్ఫిట్ అంతే. సింపుల్. అడ్వకేట్ అంటే నువ్వు వ్యవస్థ పరంగా మాట్లాడే పని చేయనివ్వట్లేదు కాదు. ఈ మేబీ వీక్ లాయర్. ఎందుకు పని చేయలేదబ్బా? ఇన్ని కేసులు ఉన్నాయి. 6 నెలల వ్యవధిలో కక్కలా బొక్కలం చేస్తున్నారు. అలాగే ఉంటది వ్యవస్థ అలాగే ఉంటది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి జైలు ఉన్నాడు. ఎన్ని డ్రామాలు ఆడినా నువ్వు బయటికి రావు. ఇట్ విల్ టేక్ టైం. అందుకే డోంట్ కమిట్ క్రైమ్. సింపుల్. నువ్వు తెలుసుకోవాల్సింది క్రైమ్ అయిన తర్వాత 24 hours 2 minutes అని కాదు. డోంట్ కమిట్ క్రైమ్. ఆల్రెడీ శిక్షా స్మృతి చెప్పేసింది నీకు. చేశావా? యూ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్. దానికి వేరే ఆప్షన్ లేదు. అంతెందుకు, ఇప్పుడు నువ్వు ఒక హాస్పిటల్కి వెళ్తే కూడా నువ్వు ఆవేశపడ్డట్టు వాళ్ళు ఎప్పుడు చేయరు. అకార్డింగ్ టు ద పేషెంట్ సిచ్యువేషన్ దే టేక్ ఏ కాల్. నువ్వు ఆవేశపడ్డావని వాడు ఎప్పుడు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళడే. ఎగ్జాక్ట్ సిస్టమ్ డస్. వాట్ ఈస్ ద ప్రియారిటీ? దేనికి ప్రియారిటీ? ఇప్పుడు నీకు ఇష్టమైన ప్రియారిటీ ఏంది? ఎవరైనా మర్డర్ చేస్తే వాళ్ళు 24. సిస్టమ్ ప్రియారిటీస్ వేరే ఉన్నాయి. సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు కౌన్ కిస్గా కొట్టం కాదు. వాడిని ఎడబెట్టాలి, వాడు ఒత్తుతారు అక్కడ. సో ప్రియారిటీ సిస్టమ్కి వీడు కాదు. వీడు ఒక బ్యాడ్ యాపిల్. వాడిని తీసుకుపోయి ఐసోలేటెడ్ అక్కడ ఉంచుతారు. ఒక్కసారి ఎవరన్నా అట్లా ఉన్న వాళ్ళని అడిగి చూడు. కంప్లీట్ మైండ్ బ్లాక్. నువ్వు ఏం చేయలేవు. నువ్వు శిక్ష పడడం పడకపోవడం కాదు. ఒక్కసారి సిస్టమ్ పట్టుకున్న తర్వాత యు ఆర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్.
యు ఆర్ డెడ్ ఆల్రెడీ ఫిజికల్లీ. నా ఫైనల్ పాయింట్ నేను అనేది ఏంటంటే చట్టాలు ఇంకా త్వరితగతం జరగాలనేది. జరగవు. ఎందుకు జరగవు అంటే అది సమిష్టి నిర్ణయం. నువ్వు అనుకోవడం నేను అంత భాషిస్తున్నా అంటే వేరు. ఆ సమిష్టి నిర్ణయం పార్లమెంట్ లో జరగాలి, అందరూ కలిసి చర్చించాలి. నువ్వు పొలిటికల్ ఏమంటారు లీడర్ మన టీవీ డిబేట్స్ లో పాల్గొని చెప్తారు చూసినావా, అది నువ్వు చెప్తున్నది. అట్లా కాకుండా ఆవేశాన్ని పక్కన పెట్టి ఈ క్షణం ఏం జరుగుతుందో దాన్ని చూస్తలేవు ఎందుకు అంటున్నావు. వాట్ ఈస్ సిస్టమ్? చూస్తున్నా కాబట్టి అందులోంచి ఆవేశం వచ్చింది. చూస్తే ఆవేశం రాదు, అండర్స్టాండింగ్ వస్తుంది. ఆవేశం ఎప్పుడు వస్తుంది? యు ఆర్ జస్ట్ టచ్డ్ బై ఫ్యూ ఈవెంట్స్. నువ్వు ఒక వ్యూహంగా వీక్షణం చేయాలి. నేను అలాంటి జరగాలని నేను కోరుకోవట్లేదు. అర్థమైంది. జస్ట్ ఆవేశం వల్ల వ్యవస్థ మారదు. మార్చేవాడు సర్జన్ లాగా ఉండాలంటే నువ్వు దూరం నుంచి చూడాలి అంతే. దీనికి రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కాంగ్రెస్ వాళ్ళ మోచేతులు నీళ్లు తాగుతూ కనీసం తెలుగు వాడికి ఒక గౌరవం లేని టైంలో ఎన్టీఆర్ గారి ఆవేశమే తెలుగు జాతికి గౌరవం నిలిపిందని నేనంట. చెప్పు, సరే చెప్పు. ఆవేశం ఎక్కడుంది? అరే అతను ఎన్టీఆర్ గారు బాలావేశమే తెలుగుదేశం పార్టీగా రూపుదిద్దుకుంది. ఒక మాట, డూ యు నో డిఫరెన్స్ బిట్వీన్ రియల్ ఆవేశం అండ్ డైలాగ్? సరే, మాట ఆవేశం నుంచే వచ్చింది. అసలు ఆ మాట ఎవరు రాశారో తెలుసా నీకు? ఎవరు? ఎన్టీఆర్ చెప్పిన మాట. అంటే దాని వెనక డైలాగ్ రైటర్ ఉన్నారంటున్నావా? నీకు తెలుసా తెలీదా? ఎవరు రాశారనేది కాదు. ఇప్పుడు బాలకృష్ణ నరసింహనాయుడు ఎక్సలెంట్ డైలాగ్ చెప్పాడు. ఎవరు రాశారు అనేది కాదు పాయింట్. ఆ చెప్పే దాంట్లో ఇతని భావావేశం ఎంత ఉంది. స్ట్రాటజీ. పాలిటిక్స్ ఈజ్ ఎ స్ట్రాటజీ, ఇట్ ఇస్ నాట్ రియల్. ఏది రియల్ తెలుసా? ఎన్టీఆర్ అధికారం కోల్పోవడం ఒకటి రియల్. ఎవ్రీథింగ్ ఇస్ ఎ స్ట్రాటజీ. దాని పట్ట చూడకు. ఆవేశపడ్డవాడు ఏ విషయాన్ని సమగ్రంగా చేయలేడు. ఇట్స్ ఎ స్ట్రాటజీ. నువ్వు ఈ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం, ఈనాడు పేపర్తో టైఅప్ కావడం, తర్వాత రోడ్డు మీద స్నానం చేస్తూ నీ బొజ్జు చేసుకొని అడ్డపంచుతో కనబడడం, ఎవ్రీథింగ్ టు క్రియేట్ ఎమోషన్. ఒకటి ఇట్స్ ఎ స్ట్రాటజీ, ప్యూర్ స్ట్రాటజీ. నువ్వు చెప్పే ప్రతి డైలాగ్ స్ట్రాటజీని. ఓకే, రాజకీయంలో స్ట్రాటజీ ఉండాలి కదా, తద్వారా ఆవేశం కాదు. అది నిబద్ధతతో నడుస్తుందా? అది నాకు సంబంధం లేదు. స్ట్రాటజీ ఉన్న చోట ఆవేశం నటించబడుతుంది. ఆవేశపరుడు స్ట్రాటజీ చేయలేడు. ఆలోచించు భయ్, అంగీకరించక ఆలోచించు. ఇప్పుడు నేను నిజంగా ఆవేశపడ్డానుకో, ఐ లూజ్ మై సెన్సెస్. నేను ప్లాన్ చేయలేను. ఆవేశం ఉన్నాడు, ప్లాన్ చేయలేడు. అది కోపం అవ్వచ్చేమో, ఆవేశం వేరు, కోపం వేరు కదా. ఏదీ లేదు, స్ట్రాటజీ ఉందంతే. ఇది నా అబ్జర్వేషన్, నువ్వు నా ఒప్పుకోకు. నువ్వు ఎట్లా స్టడీ చేసినావు, నేను ఒక స్టడీ చేసినాగా నేను ఎవరైతే ఒప్పించాను, నాది ఫైనల్ అంటలేను. కానీ వెన్ ఎవర్ ఐ సీ ఎనీ పొలిటీషియన్, వాళ్ళ ఆవేశం ఒక ముఖట, ఇట్స్ ఏ మాస్క్, ఇట్స్ ఎ పర్సోనా, నాట్ ది రియల్ ఫేస్. స్టేజ్ దిగగానే దే ఆర్ చిల్లింగ్. కట్ అనగానే రిలాక్స్ అవుతారు చూసినావా, ఎగ్జాక్ట్లీ దే డూ దట్. కావాలంటే నీకు టీవీ జర్నలిస్ట్ తెలిస్తే డిబేట్స్లో అరుచుకున్న వాళ్ళు డిబేట్ మధ్యలో ఏం చేస్తారో కనుక్కో, అంటే యూ విల్ ఫైండ్ ద ఆన్సర్స్. బాగా వచ్చిందమ్మా అలా ఉంటుంది, ఇంకో చేద్దాం పట్టండి. బికాస్ నిజంగా నేను ఎన్టీఆర్ని ఏమనట్లేదు బాబు, నేను ఎన్టీఆర్ని ఒక్క మాట అనట్లే. ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. ఎన్టీఆర్ పొలిటికల్ చేశాడు, ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడు, 9 నెలలు అధికారంలోకి వచ్చాడు. అరే ఉండరా నాయన, అవన్నీ జరిగాయి. ఎన్టీఆర్ ఆల్రెడీ ఒక క్యాపిటల్తో వచ్చాడు అక్కడికి. అంటే ఒక సినిమా హీరో వేరే పర్సన్కి 50 ఏళ్ళు పడుతుంది. నేను నీకు ఒక రహస్యం చెప్పనా, ఎన్టీఆర్ 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడు పార్టీ పెట్టి. ఇది కామన్ మ్యాన్ స్ట్రాటజీ. ఎన్టీఆర్ 50 సంవత్సరాల లైఫ్ వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది రియల్ అండర్స్టాండింగ్. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవడానికి కారణం ఎన్టీఆర్ యాక్టర్ అవ్వడం. ఎన్టీఆర్ యాక్టర్ అయిన క్యాపిటల్ వల్ల కామన్ మ్యాన్కి ఆల్రెడీ ఎన్టీఆర్ రకరకాలుగా పరిచయం. కృష్ణుడిగా, రాముడిగా, గొప్ప యాక్టర్గా, ఇట్లా అట్లా నీకు ఆల్రెడీ 100% ఫిలాసఫీ ఉంది. చిరంజీవి ఎందుకు కాలేదు మిత్రమా? తప్పు, రాంగ్ పొలిటికల్ అడ్వైజర్. చిరంజీవి బేసికల్గా అనకూడదు, తనకి సొంత ప్రజ్ఞ లేదు. చిరంజీవి దగ్గర అతిపెద్ద ప్రాబ్లం అంటే రిటర్న్ స్పీచెస్, లేకపోతే తన సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోయాడు. తనకు ఒక మూమెంట్ వచ్చింది, కానీ ఫస్ట్ తిరుపతిలో జరిగిన సభ వల్ల చిరంజీవి పొలిటికల్ పండితులు
ఒక 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 పిడుగు వస్తుందేమో, ఒక సింహం వస్తుందేమో అని ఎదురు చూశారు. కానీ స్పీచ్ విన్న ఒక 15 నిమిషాల్లో మంచి మందు పార్టీకి వెళ్ళిపోయారు అంతే. ఇక్కడ ఇదేం జరగదు, ఇంకా అయిపోయింది బాధ కథ. అదే నా అభిప్రాయం. అదే మనిషిలో ఉండే భావావేశంలో నిజాయితీ ఉందా లేదా అనేది ప్రజలు గమనిస్తారు. నిజాయితీ కాదు, ప్రజెంటబుల్ ఉందా లేదా. నిజాయితీ ఎవరికి కావాలి? ఏ పొలిటీషియన్ నిజాయితీ ఉంటుందా చెప్పు? అలా ఇలా నిజాయితీ ఇలా పాలిటిక్స్ అనేది అది ఒక సిస్టమ్ పై. అది నిజాయితీ వ్యక్తిగతంగా ఉంటుంది. సమిష్టిగా ఉన్నప్పుడు ఎథోస్ ఉంటాయి, కస్టమ్స్ ఉంటాయి, అంతవరకు. వాట్ బెస్ట్ ఫర్ అదర్స్, వాట్ వర్క్స్ ఫర్ అస్ అనేది చూసుకుంటారు. సో నిజాయితీ అనేది, ప్రేమ అనేది వ్యక్తిగతం. ఇప్పుడు ఎక్కడన్నా ఇట్లా ఉంటుందా? మేము మా సమూహం అందరం కలిసి ఒక ప్రేమ ఉందని, మా సమూహం అందరికి ఒకసారి ఆకలి అవుతుందా? అలా ఉండదు. ఒక వ్యక్తిగతం కొన్ని ఉన్నాయి, అది వ్యక్తిగతమే జీవితకాలం. నువ్వు 1,00,000 మంది ఉన్నా వ్యక్తిగతమే అది. సో రెవల్యూషన్ కానీ, ఒక ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఒక పొలిటికల్ ఎజెండా కానీ, మేనిఫెస్టో కానీ వ్యక్తిగతం కాదు. అదొక కపుల్ ఆఫ్ మైండ్స్ నుంచి బయటకు వస్తుంది. ఆ మైండ్స్లో కరప్షన్ ఉంటే నీకు ఓవరాల్ మూవ్మెంట్ దెబ్బతింటుంది. ఇప్పుడు కాంగ్రెస్లో జరుగుతున్నది అది నేషనల్ లెవెల్లో. రాంగ్ అడ్వైజర్స్, ఎందుకంటే కామన్ మ్యాన్ వచ్చి ఎప్పుడు అడగరు వాట్ యూ వాంట్. ఉన్న అడ్వైజర్స్ చెప్తారు దిస్ ఈజ్ వాట్ గ్రౌండ్ రియాలిటీ ఈస్. దే ఆర్ ఆల్ గివింగ్ రాంగ్ ఐడియాస్. అంతెందుకు, ఒక మంచి దర్శకుడు ఇనిషియల్ డేస్లో కథ రాస్తున్నాడు, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఇతను సమానం, ఎరా అరే తురే అనుకునేవాళ్ళు. అందుకని ఓపెన్గా చెప్పారు ఇది బాగాలేదు కాక, ఈ సీన్ బాగాలేదు, చెప్తా ఉంది. ఇప్పుడు 3 సినిమాల తర్వాత ఇతను స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన ఫ్రెండ్స్ ఇతను స్టార్ డైరెక్టర్, ఇతనితో ఉంటే మాకు బెనిఫిట్ ఉంటుందని తెలుసుకున్నారు. అందుకని వీడు ఎంత బక్వాస్ ఐడియా చెప్పినా సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేశారు. ఎక్సలెంట్ ఐడియా, ఫెంటాస్టిక్. తద్వారా ఇతనికి జడ్జిమెంట్ పోయింది. దాంతో ప్రతి సినిమా ఫ్లాప్ అవడం మొదలైంది. ఇప్పుడు అక్కడ ఉన్నాడు పూరి జగన్నాథ్. ఓన్ జడ్జిమెంట్ లేదు, ప్రజారాజ్యం పార్టీకి అంటున్నారు మీరు. ప్రజారాజ్యం పార్టీ కాదు, అట్లాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరైతే క్లిక్ అవుతున్నారో ఇండిపెండెంట్ థింకర్సే క్లిక్ అవుతారు. వెదర్ ఇట్ ఈస్ రెవల్యూషన్ ఆర్ మూవీ ఆర్ పాలిటిక్స్, ఇండిపెండెంట్ థాట్ ఉండాలి. జగన్ విజయానికి కారణం అదే, భవిష్యత్తులో జగన్ అపజయానికి కారణం అదే. ఎందుకంటే ఇండిపెండెంట్ థాట్ ఉన్నప్పుడు పూర్తి సక్సెస్ నీదవుతుంది, లేదా పూర్తి ఫెయిల్యూర్ నీదవుతుంది. యూ కెనాట్ బ్లేమ్ ఎనీబడి. అట్లా బాల్ ఠాకరే ఒక ఇండిపెండెంట్ థాట్, అది మోడీ కూడా ఇండిపెండెంట్ థాట్. పోయిందిగా బాల్ ఠాకరేది. ఇప్పుడు ఎవరో నేను ఫస్ట్ ఇప్పుడే చెప్పినా, ఏం చెప్పినా ఇండిపెండెంట్ థాట్ సక్సెస్ అయినా మొత్తం నీదే, ఫెయిల్ అయినా మొత్తం నీదే. అది ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బెనిఫిట్ అవ్వచ్చు, లేదా పతనం కావచ్చు. కానీ నీకు పర్సనల్గా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అందరికి అంత కరేజ్ ఉండదు. ఒక స్టెలిన్ కావచ్చు, ఒక మావో కావచ్చు, లేకపోతే కృపాట్కిన్ కావచ్చు, లేకపోతే మావో జడాంగ్ కావచ్చు. వీళ్ళంతా ఇండిపెండెంట్ థాట్స్. ది ఇండిపెండెంట్లీ టుక్ ఎ డెసిషన్ అండ్ ఒక కామన్ మూవ్మెంట్ తయారు చేయగలిగారు. సమిష్టి నిర్ణయం తీసుకుని వాళ్ళు నిర్ణయానికి రాలేదు, నిర్ణయానికి వచ్చి ఉద్యమం స్టార్ట్ చేశారు. ఈ రెండు వేరే. మనందరం కలిసి ఒక కామన్ డిసిషన్ తీసుకుందాం, ఏ ఊరు వెళ్దామని. అప్పుడు కాన్సెన్సస్ అంటారు దాన్ని. నువ్వు తిరుపతి అన్నా, వాడు అరుణాచలం. సరే 6 మంది అరుణాచలం ఉంటున్నారు, 3 తిరుపతి అంటున్నారు, కాబట్టి అరుణాచలం వెళ్దాం. తద్వారా యు ఆర్ మిస్సింగ్. అంటే సమిష్టి నిర్ణయం ఉన్నప్పుడు ఇంక ఎంజాయ్మెంట్ నిర్ణయానికి ఇంపార్టెన్స్ ఉంటుంది అంతే. అట్ట కాకుండా నువ్వు ఒక పర్సన్గా వీఆర్ గోయింగ్ టు అరుణాచలం, మీరు వస్తున్నారు అంతే, దట్స్ ఆల్. రాకపోతే నా టీంలో మీరు ఉండరు. అది నియంతగా నియంత మనస్తత్వం ఉన్నవాడే నిజమైన ఆలోచన చేయగలుగుతాడు. ఐ డోంట్ సపోర్ట్ డిక్టేటర్షిప్, సపోర్ట్ చేయట్లేదంటూ. కానీ దాని నియంతకి ఒక రైటియస్ మ్యాన్కి చిన్న తేడా ఉంది మిత్రులు. చెప్పండి. సో నియంత అనేవాడు తనే రూల్ చేయాలనుకుంటాడు. సో దానికోసం ఆ అధికారం పోతుందని తెలిసి వాడు రకరకాల మీన్స్ని లేకపోతే చట్టాలను ఉపయోగించి ప్రజల్ని ఒత్తుతాడు. రైటియస్ మ్యాన్ అట్లా కాదు. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ రైట్ అండ్ ఐ విల్ డూ ఇట్ అని చెప్పడం వేరే. రైటియస్ అంటే తెలుగు అర్థం ఏంటి? అంటే నీ యొక్క జీవితం పట్ల, నీ ఆలోచన పట్ల నీకు ఒక నిజ నిర్ధారణ ఉంటుంది. చిత్తశుద్ధి అందరికి ఉంది. ఇప్పుడు బాంబులు పెట్టి పేల్చి టెర్రరిస్ట్ చిత్తశుద్ధి లేదా? ఉంది. చిత్తశుద్ధి అందరికి ఉంది, ఓపిక అందరికి ఉంది. చిత్తశుద్ధి గురించి మాట్లాడుతుంది. దాని రిపర్కాషన్ ప్లస్ ఆ మైనస్ అని లేదు మాట్లాడు. ఫలితం నాకు సంబంధం లేదు, ఏది మాట్లాడితే అది మాట్లాడదాం. సో రైటియస్నెస్ అండ్ డిక్టేటర్షిప్ ఈ రెండు సిమిలర్గా అనిపిస్తాయి. ఒకసారి ఒక అహంకారి, ఒక జ్ఞాని ఒకలా కనిపిస్తారు. కొన్నిసార్లు తాగుబోతూ జ్ఞాని ఒకలా అనిపిస్తారు. ఇద్దరు ఒకటే మాట్లాడతారు, కానీ ఆచరణలో జమీనాసన ఫరక్ ఉంటుంది. నియంత ఏం చేస్తాడు?
తనకంటే బెటర్ పర్సన్ని ఎంటర్టైన్ చేయడు. ఒక రైటియస్ పర్సన్ బెటర్ పర్సన్ని సపోర్ట్ చేస్తాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే డిస్క్రిమినేషన్ ఉండదు. ఇద్దరు ఒకటే చేస్తున్నారు. వీడు తను ఒక మేగ్లోమేనియాక్ ఉంటాడు అనమాట. రైటియస్ పర్సన్ మేగ్లోమేనియాక్ ఉండడు, హంబుల్గా ఉంటాడు. ఎవరిలో టాలెంట్ ఉంది వాళ్ళని గమనిస్తాడు, అందరిని కలుపుకొని ఒక మూమెంట్ బిల్డ్ చేస్తాడు. సో దెర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్. అంటే బోత్ ఒక అంటే చూడడానికి నువ్వు కొన్నిసార్లు ఇప్పుడు అందుకే మోదీని నియంత అంటారు. ఎందుకు? ఆల్మోస్ట్ ఒక నియంత ఆచరణ ఎలా ఉంటుందో అట్లా కనిపిస్తుంది. కానీ నువ్వు కొంచెం లోపలికి వెళ్తే తప్ప తేడాలు తెలియదు. ఒక స్పష్టత ఉన్నవాడు, ఆ తర్వాత ఒక మొండి పట్టు ఉన్నవాడు ఒకలాగా అనిపిస్తారు ఒక్కొక్కసారి. కరెక్ట్. ఓకే. అయితే ఇప్పుడు మన అంటున్నా, ఓకే, మన దేవతలలో కానీ కొంతమంది మన దేవుళ్ళలో కానీ ఆయుధాలు ఉంటాయి చేతుల్లో. ఎందుకు ఆయుధాలు పెట్టారు సింబాలిక్గా అంటే, చెడుని నువ్వు కూర్చోబెట్టి మాట్లాడలేవు, తల నరికితేనే అనే సింబాలిక్ కాదా దాని యొక్క అర్థం? కనకదుర్గ చేతుల ఆయుధం కానీ నువ్వు ఎప్పుడైనా ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వేయాలి. ఎందుకంటున్నా మన హిందూ మతం దాని గురించి కాదు. నువ్వు ఎగ్జాంపుల్ నువ్వు దొరికిపోతున్నావు. సరే, మరి ఆయుధాలు ఎందుకు? అరే ఒక నిమిషం, నువ్వు అడిగినావు కదా, సరే ఇదే నా చివరి అనాలిసిస్. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ చెప్పినావు. ఈ ఎగ్జాంపుల్ ఎవరు ఇస్తారో వాళ్ళు ఘోరంగా దొరికిపోతారు. ఎందుకో తెలుసా? ఆయుధాలు ఎవరి చేతులు ఉన్నాయి? దేవుళ్ళ చేతులు. ఒక నిమిషం ఉండు. అంటే దేవుళ్ళు అంటే ఎవరు? మనిషి సృష్టించిన వాళ్ళు. నీ తలకాయ అది ఆన్సర్. అట్లయితే ఇంకా నేను ఆయుధం పెట్టే బదులు నేను ఇంకా వేరే కట్టె పెడతా. అట్లా కాదు. పవర్ఫుల్ ఎంటిటీస్ చేతుల్లో ఆయుధాలు ఉండాలని చెప్తున్నారు. అవునా? సొసైటీలో పవర్ఫుల్ ఎంటిటీస్ ఎవరు? నువ్వా? పవర్ అనేది దేని నుంచి వస్తుంది అనే దాని పవర్ ఈస్ డిఫైన్డ్ బై ద ర్యాంక్. సమ్ టైమ్స్ డబ్బు వల్ల పవర్ ఎప్పుడు రాదు. డబ్బా, ఇంటెలిజెన్సా, రాజకీయ పవరా? ఏది పవర్ అంటే ఏది? పవర్ అంటే ఒక హోదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక పవర్ అబ్బా, పవర్ లో వచ్చాడు. పొలిటికల్ పవర్ అంటున్నారా? పవర్ ఇస్ ఏ పవర్. జ్యుడిషియరీలో టాప్ మోస్ట్ చీఫ్ జస్టిస్, అడ్మినిస్ట్రేషన్ లో గవర్నరు, ఆ తర్వాత మన మిగతా లెజిస్లేచర్ లో ఇంకెవరో ఉంటారు, చీఫ్ మినిస్టర్. సో పవర్ఫుల్ చేతిలో ఆయుధం ఉండాలి. అవునా? ఉండాలి. ఫస్ట్ దీన్ని ఒప్పుకున్నావు కదా. సో కామన్ మ్యాన్ చేతిలో ఆయుధం ఉండకూడదు. అందుకే నేను ఇందాక నుంచి అంటున్నా, చట్టాల్లో ఉండబ్బా. ఆయుధం ఉన్నవాడు ఓపికగా ఉండాలా, నీలాగా ఆవేశపడి ఉండాలా? నాకు ఒక్కసారి చెప్పు. తుపాకు ఉన్నవాడు ఓపిక ఉండాలా? తుపాకు లేనివాడు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ ఉంది, దాన్ని కాచుకునే ఒక పర్సన్ ఉంటాడు, వాడికి ఇట్లా తీటలేసి ఒత్తుతే. సో ఎవరికైతే ఆయుధాల దగ్గర ఉంటాయో వాడికి చాలా ఓపిక ఉండాలి. వాడు ఎక్కడ ఓపిక ఉండాలి, ఎక్కడ ఆవేశం ఉండాలో తెలియాలి. కరెక్టేనబ్బా. పొద్దస్తమైన యుద్ధాలు ఎవడు చేయడు. ఒకవేళ ఒక దేవతామూర్తి యుద్ధం చేయమని అనట్లేదు, చెప్తున్నా. అంటే ఒక 100 సంవత్సరాలు ఒక దేవత ఉందనుకో, అందులో ఒక 5-10 నిమిషాలు యుద్ధం ఉంటుంది అంతే. అట్లనే సంస్కరణ ఎవ్రీ ఎరాలో కొన్నిసార్లు జరుగుతుంది. అండ్ దాన్ని ట్రైడ్ అండ్ టెస్టెడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సంస్కరణలు చేసుకుంటే ఎవడు పిచ్చితూగులకు సమాజం అవుతుంది అప్పుడు. సో సంస్కరణలు అతిగా చేసావా, దట్ సొసైటీ విల్ డై. నేను సంస్కరణ అంటలేదు. సంస్కరణ ఈజ్ డిఫరెంట్, చట్టాలు ఈజ్ డిఫరెంట్. చట్టం సంస్కరణ కాదా? సంస్కరణ అనేది వాట్ ఈస్ ద సంస్కరణ లేకుండా చట్టం వచ్చింది ఒకటి చెప్పు. రిఫార్మ్ లేకుండా చట్టం ఉందా? చట్టసభలు చేసేది సంస్కరణలే బాబు, రిఫార్మేషన్సే. అమెండ్మెంట్ ఈజ్ సంస్కరణ. భాష పరంగా అర్థం. రెండు ఒకటే. దాని యొక్క రిజల్ట్ అది. సో నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్కి వెరీ మచ్ సాటిస్ఫై అయిన మొత్తం కాన్వర్జేషన్లో. దట్ యాక్చువల్ సమ్స్ ఇట్ అప్ ఎవ్రీథింగ్. సో శక్తివంతుల చేతుల్ని ఆయుధాలు ఉన్నాయి, తద్వారా నువ్వు ఆయుధాలు పట్టుకొని తిరగకు. ఒక్క నిమిషం, నువ్వంటే నువ్వు కాదు, కామన్ మ్యాన్ అన్ఫిట్ టు హోల్డ్ వెపన్ ఒకటి. సో ఆయుధంలో శంకు, చక్రము, పుస్తకం కూడా ఉందా? ఉంది కదా. దాంతోపాటు అభయహస్తం కూడా ఉంది కదా. సో నీ ఒక్క వెపన్ని నువ్వు డిస్క్రిషన్తో వాడాలి, నాలెడ్జ్తో వాడాలి, ఆవేశంతో వాడకూడదు. సో ఇంకొకటి, ఎవరైతే దేవతామూర్తులు ఆవేశంగా ఒక నిర్ణయం చంపుతున్నారో అది ఒక పరిపూర్ణమైన చేతనలో తీసుకున్న నిర్ణయం, అంతే తప్ప ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. రెండోది, ఒక వ్యక్తి ఏదైనా చేయగానే చంపారా, ఆ వ్యక్తి చేయగా చివరి నిర్ణయంగా చంపారా అనేది నువ్వు క్రాస్ చెక్ చేసుకోవాలి. మన పురాణాలు చదివి తద్వారా చేయగానే మార్పు వస్తుంది. దానికి యాక్టివిస్టులు చేసే ఒత్తిడి,
చదువుకున్న వాళ్ళు రాశారు ఆర్టికల్స్, తర్వాత ఇంకెవరో తీసే డాక్యుమెంటరీ, ఆ తర్వాత అప్పుడే ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్, ఇట్లా రకరకాల కారణాల వల్ల ఒక మార్పుకి శ్రీకారం స్టార్ట్ అయింది. నాకు ఈ స్లో నచ్చట్లేదు, ఇలాగే నువ్వు నాకు నచ్చట్లేదు అంటున్నా. నా అభివ్యక్తి నాకు ఒకటి ఉంటుంది కదా, ఇంత స్లోగా వ్యవస్థ నచ్చడం నచ్చకపోవడానికి అతీతంగా చూడాలి. ఏది చూడాలంటే నేను చేసిన వంట నాకు నచ్చట్లేదు, పర్సనల్ విషయాల్లోనే నచ్చడాలు నచ్చకపోవడాలు ఉన్నాయి. వ్యవస్థని అర్థం చేసుకో. సో మైండ్ని ఖరాబ్ చేసుకోవద్దు, వ్యవస్థని మైండ్ని ఉపయోగించాలి. హౌ ద సిస్టమ్ ఫంక్షన్స్ అని కానీ, లేకపోతే సిస్టంలో ఎవరు స్టేక్ హోల్డర్స్, నేను ఎక్కడున్నా, నేను ఎంతవరకు ఉన్నా, నా వాడికి ఉన్న శక్తి ఎంతవరకు, ఇది ఒక ప్రశాంతంగా చూడవలసింది. దాని కల్మినేషన్లో ఒక్కసారి ఒక ఉద్యమం వస్తుంది, దాని కల్మినేషన్లో ఒకసారి ఒక రెవల్యూషన్ వస్తుంది, దాని కల్మినేషన్లో ఒక చిన్న అమెండ్మెంట్ వస్తుంది, దాని కల్మినేషన్లో ఒకసారి మౌనం ఏర్పడుతుంది. ఇట్స్ ఏమంటారు, ఒక ఇంక్లూజివ్ ఎఫర్ట్ ప్రపంచం అన్నది. ఆధ్యాత్మికత అనేది ప్యూర్లీ పర్సనల్. ఈ ప్రపంచంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు జ్ఞానోదయం పొందిన వాళ్ళు ఉన్నారు, ఈ ప్రపంచంలో కరువు కాటకాలు దరిద్రాలు ఉన్నా జ్ఞానోదయం పొందిన వాళ్ళు ఉన్నారు, ఈ ప్రపంచంలో అంత బాగున్నా జ్ఞానోదయం పొందిన వాళ్ళు ఉన్నారు. నీ యొక్క ఈ వ్యక్తిగత జీవితాన్ని అనుభవించడానికి ఈ బయటి విషయాలు ఏవి కారణం కాదు. అవి ఎలా ఉన్నప్పటికీ నీకు స్ట్రైక్ అయిందంతే మొదటిసారి. అండ్ దట్ పర్సన్ రియలైజ్డ్ దట్ నేనెంత, నా అవకాశం ఎంత, బయట ఉన్న వ్యవస్థలో ఉన్న కల్మషాల కంటే నేను మోస్తున్న కల్మషాలు ఎక్కువ అని తెలుస్తుంది. మనం అనుకున్నంత బ్యాడ్గా లేదు సమాజం. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలని నా కోరిక. దిస్ ఈజ్ మై లాస్ట్ స్టేట్మెంట్. నువ్వు జీవిస్తున్న ఈ వరల్డ్ ఈజ్ సో సేఫ్. అక్కడక్కడ ఒక సంఘటన జరుగుతుంది, స్పోరాడిక్ ఇన్సిడెంట్స్ అంటారు దాన్ని బేస్ చేసుకుని ప్రపంచం అంతా అట్లా నిర్ణయానికి రావద్దు. నేనైతే రావట్లేదు. ఐఎమ్ గివింగ్ మై స్టేట్మెంట్స్. తర్వాత ఏదైనా ఒక మర్డర్ జరిగితే యాదవ సమాజం చేసినట్టు కాదు, ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్, కమ్యూనిటీ పేరు ఎత్తాను కాదు, అవసరం లేదు తద్వారా. సో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక చిన్న అలజడి జరుగుతుంది, ఆ తర్వాత వెంటనే వ్యవస్థ వస్తుంది, వ్యవస్థ దాన్ని చట్టానికి అప్పచెప్తుంది, ఆ చట్టము దాని యొక్క డ్యూ ప్రాసెస్లో నిర్ణయం తీసుకుంటా తప్ప నీ ఆవేశాలు పనికిరావు. సో అక్కడ నువ్వు ధర్నా చేయి, అంతెందుకు. అరవింద్ కేజ్రీవాల్ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ఎన్ని ధర్నాలు చేస్తారు, కోర్టు లోపలికి అడుగు పెట్టిన తర్వాత యూ హ్యావ్ నథింగ్. నువ్వు బయట ఈ బట్టలు చింపుకో, కోర్టు వినదు. దానికి ఎందుకు వినదు? అరవింద్ కేజ్రీవాల్ నీకు చిన్న విషయం చెప్తా, అంటే కోర్టు అసలు ఎట్లుంటుంది అనే దానికి పిచ్చెక్కదు అసలు. దేశంలో అలా లేదు. ఎవరన్నారు? అమెరికాలో ఇంత స్లో లేదు. ఎవరన్నారు? చూస్తున్నాం. ఏదైనా ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ కోర్టు చేయవా? మర్డర్ జరిగిన 24 hours డెత్ పెనాల్టీ ఇచ్చింది ఒక్క కేసు చెప్పిన. ఇందాకే చెప్పాను, దుబాయ్. అమెరికా అన్నవి ఇప్పుడే మా మాట. దుబాయ్ అన్నది ఇస్లామిక్ స్టేట్. వీఆర్ టాకింగ్ అబౌట్ డెమోక్రసీ. మనది ఒకే మతపరమైన ఒక రాజ్యాంగం మారినప్పుడు విల్ బ్రింగ్ దుబాయ్. ఇది ఎట్లుందంటే, ఎందుకు తేకూడదు? చట్టం కదా, ఎక్కడైతే ఏముంది ఏమైతుంది? ఇంత అజ్ఞానంగా మాట్లాడు, తప్పది. సోలెమ్లీ రిజాల్వ్ ఆన్ కాన్స్టిట్యూషన్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. అక్కడ దే సోలెమ్లీ దాన్ని ఏమంటారు, వాళ్ళు ప్రమాణం చేసేది ఖురాన్ మీద. మరి ఎన్కౌంటర్ చేసి ఏమనాలి మనం? ఇదంతా అప్రజాస్వామ్యం అనాలా? 24 hours ఎన్కౌంటర్ చేశారు. స్పోరాడిక్ ఇన్సిడెంట్స్ వేరు, అవి జరుగుతాయి. దాని తర్వాత రిపర్కాషన్స్, దాని మీద వాళ్ళ శిక్షలు, తర్వాత వాళ్ళ యొక్క రెసిగ్నేషన్స్, వాళ్ళని డిప్యుటేషన్ పంపి సబ్మిట్ చేయకుండా ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? నువ్వు కోతిలాగా జంప్ చేయకు ప్లీజ్. నేను దుబాయ్ దగ్గర ఉన్నా. సరే, దుబాయ్ది నువ్వు క్లారిఫికేషన్ ఇచ్చావు, అది మతపరమైన సామ్రాజ్యం, మనది లౌకిక రాజ్యం. తద్వారా నువ్వు అమెరికా డెమోక్రసీ అవునా కాదు? అందుకనే యాక్సెప్ట్ చేసిన. కరెక్ట్. సో ఇప్పుడు అమెరికా డెమోక్రసీ. ఆ తర్వాత ఇంకొక చిన్న విషయం, దుబాయ్ తెచ్చావు కాబట్టి వచ్చిన సరదా ప్రశ్నిస్తే ఆన్సర్. అందరూ ఇస్లాంలోనే ఉన్నారుగా, మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అసలు ఎందుకైతే మర్డర్లు చెప్పు? మనిషి భూమి మీద ఉన్నంత వరకు చెడు ఉంటది. అయిపోయింది ఆన్సర్. అరే, ఆ చెడుని ఎంత తొందరగా కడిగేస్తున్నాం అనేది నేను కోరుకుంటున్నా. తప్పు మాట్లాడుతున్నావు. ఎలా తప్పు? ఇక్కడ ఎన్నో కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి అన్న నీవు. కరెక్ట్. అక్కడ ఏకమతం ఉంది. ఎందుకు అసలు అట్రాసిటీ ఎందుకు జరుగుతుందా? జరిగిన తర్వాత 24 hours నాకు శిక్ష పడతా, నాకు ఇర్రెలెవెంట్. ఎందుకు జరుగుతుంది? మనిషికి మైండ్ ఉంది కాబట్టి. అయిపోయింది కదా. సో మళ్ళీ ఇండివిజువల్ విషయానికి అది అవుతుంది. సరే, అది వదిలేద్దాం. ఇప్పుడు నాకు స్పెసిఫిక్గా ఒకటి చెప్పాలి. అమెరికాలో 24 hours శిక్ష పడ్డ ఒక ఇన్సిడెంట్ చెప్పు. అది వెనక తీసుకున్నాను, అది నాకు స్ఫురణ రావట్లేదు. సో జనరల్ స్టేట్మెంట్ ఇప్పుడు నేను చెప్తున్నది ఏది జనరల్ కాదు.
నేను ఒక స్టాండ్ తీసుకొని చెప్తున్నా. నేను నిర్ణయం తీసుకుంటున్న ఒక వ్యక్తిగా నేనేం సమాజాన్ని మార్చలేను. ఈధర్ డిస్టర్బ్ చేయకు మార్చలేకపోతే ఇది నేను తీసుకున్న స్టాండ్, లేదా నిజంగా మార్చే వాళ్ళని గుర్తించి వాళ్ళతో చేయగలుపు. తద్వారా అక్కడ కూడా సమిష్టి నిర్ణయం తీసుకొని కాన్సెన్సస్తోనే మార్పు వస్తుంది. వ్యక్తిగతంగా ఏ మార్పు రాదు. ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎంత పవర్ఫుల్ పొజిషన్ ఉన్న ప్రైమ్ మినిస్టర్ కానీ, దే కెనాట్ చేంజ్ ద కాన్స్టిట్యూషన్ బికాస్ దే ఆర్ జస్ట్ రిప్రజెంటింగ్ బాడీస్, దే ఆర్ నాట్ ద అథారిటీస్. సో సమిష్టి నిర్ణయం ఉంటుంది సమాజంలో. తద్వారా ఆవేశానికి తావు లేదు. నేను ఆవేశంతో విచక్షణ లేకుండా చేయమనట్లేదు, త్వరితగతాన చేయాలనే దానికి నువ్వు ఏకీభవిస్తున్నావా లేదా? త్వరితగతాన సాధ్యమైతే ఒక మాట చెప్తా, ఏదో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, ఆ తర్వాత చెప్తా. ఒక క్వశ్చన్ చెప్పింది ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చిన దానికి. కళ్ళ ముందు అత్యాచారం జరుగుతుంది, 6 నెలలు శిక్ష. నేను దానికి ఆన్సర్ ఇచ్చాను, బట్ అది నీకు ఎక్కలేదు కాబట్టి నువ్వు మళ్ళీ ఆ ప్రశ్న తెస్తున్నావు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు అరే టైసన్, ఆకలి ఇస్తుంది తొందరగా ఫుడ్ చేయవా అన్న. అరే బాలాజీ, ఆకలి అయితే తొందరగా ఫుడ్ చేయి అన్న. ఒక నిమిషం ఉండు, ఆకలి అయితే తొందరగా ఫుడ్ చేయి. ఇప్పుడు తొందర అంటే ఏమనుకుంటున్నావు ఒకటి చెప్పు నాకు. ఎంత టైంలో అకార్డింగ్ టు నువ్వు ఏదో ఒకటి చెప్పు. నువ్వు ఎంత సాధ్యమైతే అంత తొందరగా 5 minutes. 5 minutesలో ఫుడ్ చేయగలుగుతావు అసలు? సరే, నువ్వు ఒక నెంబర్ అన్నావు కాబట్టి 10 minutes వేసుకో. ఓకే, 10 minutes. సో ఈ ముగ్గురు అందరూ త్వరగానే చేస్తున్నారు. అట్లా ఎవరి టైం ఫ్రేమ్ వాళ్ళకు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా, కానీ నీ ఆకలి ఈ లోపల నువ్వు అనుభవిస్తున్నావు కదా. ఆకలి అనుభవించాలి, దట్ ఇస్ ద వే. నువ్వు 2 నిమిషాల్లో అన్నము కాదయా. కాదు మిత్రమా, ఒక్క నిమిషం. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు 15 నిమిషాలు ఇతను గంట చేస్తే ఈ లోపల నువ్వు ఆకలి అనుభవిస్తున్నావు. ఆ పాపం ఎవరిది? పాపమే లేదు అక్కడ. ఆకలి ఉంది, ఆకలి ఉంది. యు ఆర్ డిపెండెంట్ అపాన్ సిస్టమ్. నీ వంట నువ్వు వండుకొని తిని 2 రోజులు చేస్తాడు, ఈ లోపల చచ్చిపోతే నువ్వు. అలా ఉండదయ్యా. చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతారు, వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేస్తారు. సో నీ పరంగా 6 నెలలు లేటు. అకార్డింగ్ టు సిస్టమ్ 6 నెలలు అనేది ఎంత తొందరగా అవ్వాలో అంత తొందరగా 6 నెలలు అయ్యింది. అట్లా చూస్తే తప్ప నీకు జవాబు దొరకదు. సో ఇది నీవు అని చెప్పడం మర్చిపోయినా. ఇది ఒక టాపిక్ అంతా ఆపిద్దాం. అంటే నేను చెప్పాల్సిన మొత్తం చెప్పిన, ఎంతకంటే లేదు. ఇప్పుడు ఇది అరవింద్ కేజ్రీవాల్ ఏం తినాలో కూడా కోర్టు డిసైడ్ చేస్తుంది. ఏం తినాలో కూడా అంటే ఒక అరటిపండు, ఒక పరాటా. ఒకవేళ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి ఛాయలో షుగర్ వేసుకోవాలనిపించింది. అరవింద్ కేజ్రీవాల్ డయాబెటిక్, అది కూడా ఇన్సులిన్ తప్పకుండా తీసుకోవాల్సిన డయాబెటిక్. ఇప్పుడు తను షుగర్ వేసుకోవాలంటే హీ హ్యాస్ టు ప్రొడ్యూస్ అఫిడవిట్ ఇన్ ద కోర్ట్. అంత స్లో ఉంటుంది ప్రాసెస్. ఇది స్లో కాదు. అకార్డింగ్ టు కోర్ట్, దట్స్ హౌ యూ హ్యావ్ టు లివ్, యూ హ్యావ్ టు ఫాలో. లేదా కోర్టుకే రాకు, నీ ఇష్టం అనుసారి చక్కెర వేసుకుంది, నువ్వు చక్కెర మీద పోసుకో, చక్కెర బుక్కో, చక్కెర స్నానం చేసుకో, మాకు సంబంధం లేదు. వన్స్ యు ఆర్ ఎంటర్ ఇన్ టు ద సిస్టమ్, దెన్ యూ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్. ఇది నా ఫైనల్, ఇది మారదు. ఇది అన్యాయం జరిగినా ఇలాగే నేను ఒప్పుకుంటాను, నేను తప్పకుండా ఒప్పుకుంటాను. అంటే 100% నేను యాక్సెప్ట్ చేస్తాను. బికాజ్ గోడకు తల గుద్దుకున్నట్టు సిస్టమ్ని ఎప్పుడు గుద్దుకోకు, సిస్టమ్ని అర్థం చేసుకో. ఆ 6 నెలలు నువ్వు ఆవేశపడి ఉన్న ఎనర్జీ డ్రైన్ కాకుండా సిస్టమ్ మనం సృష్టించిందే కదా, దాన్ని మార్చుకుంటే అన్నది ఇది ఒక సమిష్టి నిర్ణయం అయ్యా, నువ్వు సృష్టించలేదు. సమిష్టి కలుద్దాం, మళ్ళీ ఇంకొక సమిష్టి చేద్దాం. ఆల్ ద బెస్ట్. నేను ఈ ఉద్యమంలో లేను, నేను లేను అంటే ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్. కాదు, నేను చెప్పాలనుకున్నది నిజంగా నాకు ఒక చెప్పే అవకాశం ఇచ్చే ఒక డిబేట్ ఇది. సో నేను ఒక పర్సనల్గా స్టాండ్ తీసుకొని చాలా చెప్పుకున్నాను. సో ఇందులో ఏమన్నా కులాలు కానీ, మతాలు కానీ, అంబేద్కర్ గారు కానీ, దేవుళ్ళు కానీ, లేకపోతే ఇస్లాంని కానీ నేను తీసుకొచ్చినందుకు ఎవరైనా అఫెండ్ అయితే నేను బేషరతో క్షమాపణ చెప్తాను. బికాజ్ నా ఇంటెన్షన్ చర్చించడమే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు. ఐఎమ్ నాట్ హియర్ టు డిస్టర్బ్ ఎనీబడి. టాటా, బై బై.